మీరు చూస్తున్న ఈ గ్రామం పేరు పురుషోత్తపురం. ఈ పురుషోత్తపురంలో గ్రామ ప్రజలందరూ కొన్ని సంవత్సరాల నుంచి ఎంతో తీరని కష్టంతో జీవనం సాగిస్తూ ఉండేవారు. ఎందుకంటే ఈ పురుషోత్తపురానికి పంటలు పండక, సరైన సమయానికి వర్షాలు పడక ఎంతో ఇబ్బంది పడుతూ ఉండేవారు. ఇది ఎంత గమనిస్తూ ఉన్న ఈ పురుషోత్తపురానికి ఊరు పెద్ద రామనాయుడు ఎంతో మంచివాడు. తనకి ఉన్న రుసుములో సగాన్ని ఊరు ప్రజలకి ఖర్చు పెడుతూ ఊరు ప్రజలందరినీ తన వాళ్ళ చూసుకుంటూ ఎంతో చక్కగా ఈ ఊరిని కాపాడుకుంటూ ఉండేవాడు. కానీ ఈ రామనాయుడికి ఒక తీరని కోరిక ఉంది. అది ఏమిటంటే రామనాయుడికి పెళ్ళయి 20 సంవత్సరాల పైన దాటింది. కానీ ఇప్పటి వరకు రామనాయుడికి సంతానం కలగలేదు. ఆ ఒక్క బాధతో రామనాయుడు ఎప్పుడూ చాలా బాధపడుతూ ఉండేవాడు. తన భార్యతో కూడా ఈ విషయం గురించి ఆలోచిస్తూ చాలా సార్లు బాధపడుతూ ఉండేవాడు. అలా ఒకరోజు రామనాయుడు తన ఇంటి వద్దకు వెళ్ళిన తర్వాత తన భార్యతో ఇలా అంటూ ఉన్నాడు. అరే సత్యదేవి, భగవంతుడు మనకి ఆస్తిని, వైభోగాన్ని, పేరును కూడా ఇచ్చాడు. కానీ సంతానాన్ని మాత్రం మనకి ఇవ్వలేదు. ఆ విషయం తలుచుకుంటేనే నాకు చాలా బాధగా అనిపిస్తుంది సత్య. సంతానం కోసం మనం తిరగని ఊర్లు లేవు, మొక్కని దేవులు లేరు. ఏ ఒక్క దేవుడికి కూడా మనపై చిన్న ప్రాప్తి కూడా కలగట్లేదు. ఇక మనం సంతానం లేకుండానే చనిపోతాయేమో అని భయం వేస్తుంది సత్య అని ఈ ఊరు పెద్ద రామనాయుడు చాలా బాధపడుతూ తన భార్యతో చెప్పాడు. ఆ మాటలు విన్న సత్య కూడా చాలా బాధపడుతూ ఏడుస్తూ తన భర్తతో ఇలా అంటూ ఉంది. అయ్యో, ఇదంతా నా వల్లే జరుగుతుందండి. మీరు దయచేసి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోండి. ఖచ్చితంగా మనకి సంతానం కలుగుతుంది. నా మాట ఒక్కసారి వినండి అని వాళ్ళు ఇద్దరు ఎంతో బాధపడుతూ చాలా ఏడుస్తూ ఉన్నారు. ఆ మాటలు విన్న ఈ రామనాయుడు తన భార్యతో ఇలా అంటూ ఉన్నాడు. అరే సత్య, ఇంకెప్పుడు నువ్వు అలా మాట్లాడవద్దు. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నా భార్యవు నువ్వే. ఇంకొక అమ్మాయి మెడలో తాళి కట్టే ఆ విషయం కూడా నా దగ్గర ఎప్పుడు ఎత్తవద్దు. మనకి పిల్లలు లేకపోతే ఏమి? పిల్లల్లాంటి ప్రజలే ఉన్నారు కదా, వాళ్ళు మనం చూసుకుందాం, సరేనా? ఏడవకు అని వాళ్ళిద్దరూ చాలా బాధపడుతూ ఉన్నారు. ఇది ఎంత చాటుగా ఉంటున్నా ఈ ఊరు పెద్ద తమ్ముడైన లింగనాయుడు తన మనసులో ఇలా అనుకుంటూ ఉన్నాడు. ఒరేయ్, నీకు ఆస్తి, వైభోగం అంతా ఉంది, కానీ సంతానం లేదు కదా. ఈ ఒక్క విషయంలో మాత్రం నేను నీకంటే గొప్పవాడినిరా. ఏదొక విధంగా ఈ ఆస్తి మొత్తాన్ని నా వశం చేసుకుంటాను అని తను గట్టిగా మాట్లాడుకుంటూ నవ్వుతూ ఉన్నాడు. ఇతని పేరు లింగనాయుడు. ఇతని ఊరు పెద్దకి తమ్ముడు. ఇతను సర్వసిద్ధంగా చాలా చెడ్డవాడు. తన అన్నకు ఉన్న ఆస్తిని మొత్తాన్ని తన వశం చేసుకోవాలని, ఈ ఊరి మీద పెత్తనం పని చెయ్యాలని ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ తన అన్నను చూసేసరికి ఆ ఆశ మొత్తం నిరాశ కలిసి చేతులు పట్టుకొని నించునిపోతూ ఉంటాడు. ఈ ఊరిపై పెత్తనం కోసం, ఈ ఊరి పెద్ద ఆస్తి కోసం తను ఎన్నో సంవత్సరాల నుంచి గోపికడ నక్కల ఎదురు చూస్తూ తన అన్నపై ఎప్పటికైనా పగ తీర్చుకోవాలని ఆలోచిస్తూ ఉండేవాడు. అందుకని ఈ లింగనాయుడు ఊరికి దూరంగా ఉండే ఒక పరిమిత కులస్తుడితో ఎక్కువగా స్నేహం చేస్తూ ఉండేవాడు. అతనితో ఎప్పటికప్పుడు ఊళ్ళో జరిగే పరిస్థితిని చెబుతూ ఉండేవాడు. ఈదలా ఉండగా ఈ గ్రామానికి దూరంగా ఒక దట్టమైన అరణ్యం ఉన్నది. ఆ అరణ్యంలో ఒక భయంకరమైన లోయలో ఈ పర్ణిక కుటుంబానికి చెందిన ఒక భయంకరమైన స్త్రీ శక్తులన్నీ తన వశం చేసుకుంటూ క్షుద్ర పూజలు గావిస్తూ అత్యంత శక్తివంతమైన మంత్రగట్టి వలె మారుతూ ఉంది. ఆమె ఎన్నో సంవత్సరాల నుంచి ఒక భయంకరమైన రాక్షసికి తన తపశక్తితో మానవులను బలియిస్తూ భూమిలో ఒక్కొక్కరిని తీసుకుని వచ్చి ఆ యొక్క రాక్షసికి బలియిస్తూ తన శక్తి కోసం ఎదురు చూస్తూ ఉంది. ఆమె ఒక రోజు గృహలో పూజ చేస్తూ గట్టిగా అరుస్తూ ఉంది. కకాలమక్షకి, ఎన్నో సంవత్సరాల నుంచి నీ అనుగ్రహ కోసం
ఇలా మానవుల్ని బలి ఇస్తూ నీకు రక్తదాహాన్ని తీరుస్తూ ఉన్నాను. ఇంకా ఎంతకాలం, ఇంకా ఏమి చేస్తే నువ్వు నా వశమవుతావు? అత్యంత శక్తివంతమైన ఆ యొక్క బలిదీపం ఎక్కడ ఉంది? ఆ యొక్క స్వర్ణ పథకాన్ని నా వశం చేసుకోవాలి. దానికి ఉన్న శక్తి నాకు నా శరీరంలోనికి ప్రవేశించాలి. అందుకు ఏం చేయమంటావు? త్వరగా వెల్లడించు అని ఆ మంత్రగత్తె భయంకరమైన పూజలు చేస్తూ ఆ పిశాచి యొక్క విగ్రహం ముందు నుంచొని అడుగుతూ ఉంది. ఇంతలో ఒక స్వరం ఆ యొక్క మంత్రగత్తెకి వినిపిస్తూ ఉంది. నువ్వు చేస్తున్న ఈ బలిదానం ఇంకా ఈ యొక్క కోరికకు సరితూగటం లేదు. నువ్వు ఒక పని చేశాను. ఈ అడవికి దూరంగా ఉన్న పురుషోత్తపురంలో నువ్వు కోరుకున్న ఆ శక్తివంతమైన ఆ మహిమగల కిరీటం అక్కడే పొంచి ఉంది. ఆ కిరీటం గనక నీ వశం చేసుకోగలిగితే నువ్వు అనుకున్న శక్తులన్నీ నువ్వు పొందగలుగుతావు. కానీ అది పొందడం అసాధ్యమైనది. ఎందుకంటే దానికి అండగా, ఆ ఊరికి అండగా ఒక భయంకరమైన శక్తివంతమైన మంత్రాలవ అనే ఒక మంత్రగత్తె దానికి రక్షణగా రక్షావలయం వేసి ఉంచింది. దానిని తాకడం లేదా దానిని చూడడం అన్నది ప్రాణాలకే ప్రమాదం. ఇక నేను చెప్పవలసింది నీకు తెలియజేశాను. ఇక నీ ప్రయత్నాలు నువ్వు చేసుకో అన్న స్వరం ఆ విగ్రహంలోంచి వినిపించింది. వెంటనే ఈ యొక్క కర్ణికా మంత్రగత్తె ఇలా అంటూ ఉంది. సరే, నువ్వు చెప్పిన విధంగానే ఆ గ్రామానికి చేరుకొని నేను కావాలనుకుంటున్న ఆ మహిమగల కిరీటం ఎక్కడ ఉందో తెలుసుకొని దాన్ని నా వశం చేసుకునే ప్రయత్నం నేను సాగిస్తాను. ఇప్పుడే బయలుదేరుతాను అని చెప్పి ఆ మంత్రగత్తె అక్కడి నుంచి అదృశ్యమైపోయింది. ఊరి నడుమధ్యలో నడుచుకుంటూ వస్తూ ఉన్న ఆ మంత్రగత్తెకి ఎదురుగా ఈ ఊరి పెద్ద తమ్ముడు ఒక్కసారిగా ఎదురుపడ్డాడు. ఆమెను చూసి ఈ ఊరి పెద్ద తమ్ముడు ఇలా అంటూ ఉన్నాడు. అరే, ఎవర బామ్మ నువ్వు? నేను ఎప్పుడు ఈ ఊర్లో చూడలేదు. నువ్వు ఈ ఊరికి చెందిన ఆదానేనా లేదా పక్క నుంచైనా వస్తున్నావా? ఇంతకీ ఎవరి తాలూకా నువ్వు అని ఈ ఊరి పెద్ద తమ్ముడు అడగగా ఈ మంత్రగత్తె మారువేషంలో ఉన్న సంగతి అతనికి తెలియకుండా ఒక రూపాన్ని మార్చుకొని తనతో ఇలా అంటూ ఉంది. నాయనా, నాది పక్క ఊరే. చిన్న పని ఉండే ఈ ఊళ్ళోకి వచ్చాను. ఆ పని అవ్వగానే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను నాయనా. నీకు ఈ ఊరు పెద్ద గురించి ఏవైనా సంగతి తెలుసా? అతని ఇల్లు ఎక్కడో కాస్త చెప్పు నాయనా అని ఈ మంత్రగత్తె ఆ ఊరి పెద్ద తమ్ముని అడగగా అతను ఇలా అంటూ ఉన్నాడు. అరే, ఊరు పెద్దని కలాలా? సరే సరే రా, నేను తీసుకువెళ్తాను. నేను ఆయన తమ్మునేలే, కాకపోతే నా వేషధారణ అలా ఉండదు. సరే సరే దా, అతని మీద తీసుకుని వెళ్తాను అని ఈ యొక్క ఊరి పెద్ద తమ్ముడు ఆ మంత్రగత్తెతో చెప్పగా ఆమె ఇలా అంటూ ఉంది. అదేంటి నాయనా, ఈ వేషధారణ చూస్తే ఇలా ఉంది. నువ్వు ఊరి పెద్దవి తమ్ముడువా? అరే, అలా చూస్తే నువ్వు ఊరి పెద్ద తమ్ముడువేలాగే లేవు. సరే సరే, ఏం చేస్తాం? కాలం నీ వైపు లేదు, అంతా మీ అన్నగారికేనమాట అని ఒక విచిత్రమైన పదజాలంతో ఈ ఊరి పెద్ద తమ్ముడిని తన వైపు ఆకర్షించుకుంది. ఆ మాటలు విన్న ఈ ఊరి పెద్ద తమ్ముడు ఆ మంత్రగత్తెతో ఇలా అంటూ ఉన్నాడు. అవును బామ్మా, అవును. ఏం చేస్తాం? నా కర్మ ఇలా రాసిందంతే. ఊరంతా ఆడికి సేవ చేస్తుంటే నేను వాడికి వెళ్తున్నమాట. సరే సరే, పద పద, అక్కడికి వెళ్దాం. ఏవైతే ఏమైంది, ఊరి పెద్ద వాడే కదా అని మాటలన్నీ వింటున్న ఈ యొక్క మంత్రగత్తెకి తన మనసులో ఇలా అనుకుంటూ ఉంది. వీడే నాకు సరైన పని చేసేవాడు. వీడి ద్వారానే ఈ ఊళ్ళో నాకు కావలసిన ఆ మహిమగల కిరీటం ఎక్కడ ఉందో వీడి చేతే నేను కనుక్కుంటాను అని ఈ యొక్క మంత్రగత్తె తన మనసులో అనుకుని నేరుగా తన వెంట నడుచుకుంటూ ఊరి పెద్ద ఇంటి వద్దకు వెళ్లారు. ఊరి పెద్దను చూసి ఈ మంత్రగత్తె ఇలా అంటూ ఉంది. నాయనా, నమస్కారం. నాది పక్కన ఉన్న ఒక చిన్న పల్లెటూరు.
నాకు నాన్న వాళ్ళు ఎవరూ లేరు నాయనా. అందుకని మీ ఊర్లో కాస్త తలదాచుకుందామని ఇలా మీ ఊర్లోనికి వచ్చాను నాయనా. దయచేసి నాకు ఏదైనా గూడు కల్పించండి నాయనా అని ఈ మారు వేషంలో ఉన్న మంత్రగత్తె ఊరు పెద్దతో చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న ఊరు పెద్ద ఆ యొక్క ముసలి అవ్వతో ఇలా అంటూ ఉన్నాడు. అయ్యో అవునా అవ్వ, తప్పకుండా, దానికేముంది, నువ్వు మా ఊర్లోనే ఉంది గాని నీకు కావలసిన ఇంటిని కూడా మేమే కట్టేస్తాం. ఇక నువ్వు హాయిగా నిర్భయంగా ఇక్కడే ఉండవచ్చు. నీ ఇంటి పని మొత్తం అయ్యేంత వరకు నువ్వు మా ఇంట్లోనే ఉండవచ్చవ్వా. మాకంటూ ఎవరూ పెద్ద దిక్కు లేరు. నువ్వే ఇక మాకు పెద్ద దిక్కుగా ఉంది గాని, సరేనా అని ఈ ఊరి పెద్ద ఆ ముసలితో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఈ యొక్క మంత్రగత్తె తన మనసులో ఇలా అనుకుంటూ ఉంది. చిక్కింది చేప. ఇప్పుడు వీడి ఇంటిలోనే ఉంటూ వీడి ద్వారా ఊరి యొక్క సమాచారం మొత్తాన్ని తెలుసుకొని నాకు కావలసిన ఆ మహిమగల హారాన్ని నా వశం చేసుకుంటాను. ఇక ఈ రోజు నుంచి ఈ ఊర్లో మరణకాండ మొదలవుతుంది అని ఆ మంత్రగత్తె తన మనసులో అనుకుంటూ ఉంది. ఇంతలో ఊరు పెద్ద తనతో ఇలా అంటూ ఉన్నాడు. అరే మామ, ఏమీ మాట్లాడమేంటి? నీకిక్కడ ఉండడం ఇష్టం లేదా అని అడగగా ఆ మంత్రగత్తె ఊరు పెద్దతో ఇలా అంటూ ఉంది. అయ్యో ఎందుకు నాయనా అలా అంటావు? నాకు ఉండడం ఇక్కడ ఇష్టమే. సరే, నువ్వు చెప్పినట్లుగానే మీతోనే మీ ఇంట్లోనే ఉంటాను. సరే నాయనా, సరే. నువ్వు ఇంత మంచివాడివి అనుకోలేదు అని ఆ మంత్రగత్తె మూర్ఖతో చెబుతూ ఉంది. ఇదంతా గమనిస్తూ ఉన్న ఈ మూర్ఖత తమ్ముడు కోపావేశంతో రగిలిపోయి తన అన్నతో ఇలా అంటూ ఉన్నాడు. అరే అన్నా, ఊర్లో వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెడతావంటే? అది కాక ఈమె ఈ ఊరిది కూడా కాదు, ఎక్కడి నుంచో వచ్చిందే. అలాంటిది ఈమెను మళ్ళీ ఇంట్లో పెట్టి ఈమెను పోషిస్తా మళ్ళీ తిన్నదండగా. ఎందుకో ఊర్లో కూడా ఎక్కడో కూడా ఉంటావులే, అలా పంపించావా అని ఈ ఊరి పెద్ద తమ్ముడు ఊరి పెద్దతో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఊరి పెద్ద తనతో ఇలా అంటూ ఉన్నాడు. అరే తమ్ముడు, నువ్వు అంటుంది చాలా తప్పురా. ఈమె వయసు పెద్దది. ఈమె మనకి అండగా ఉంటే మన ఇంటికి మంచిది, మన ఊరికి కూడా మంచిది. దయచేసి నువ్వెప్పుడు ఇంకెలా మాట్లాడవద్దు. సరే, ఇక నువ్వు వెళ్ళి తమ్ముడు అని ఊరి పెద్ద తన తమ్ముడితో చెప్పాడు. ఆ మాటలు విన్న తన తమ్ముడు తన మనసులో ఇలా అనుకుంటూ ఉన్నాడు. పోతాను రా, నిన్ను త్వరగానే వెళ్ళగొట్టి నీ స్థానంలో కూర్చొని ఊరిని మొత్తాన్ని నావాసం చేసుకుంటాను. అప్పుడు చూస్తాను నువ్వు ఎక్కడ ఉంటావో అని చెప్పి తన తమ్ముడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఊరి పెద్ద కూడా ఆ అవ్వను ఇప్పుడే ఉండమని చెప్పి తను కూడా బయటికి వెళ్ళిపోయాడు. ఈ మంత్రగత్తె గట్టిగా అరుస్తూ ఇలా అంటూ ఉంది. లౌకిక మోక్షి, ఊరిలోనికి ప్రవేశించడమే కాదు, ఊరి పెద్ద ఇంటిలోనే స్థానం సంపాదించాను. ఇక ఈ రోజు రాత్రి నుంచి ఈ ఊరిలో ప్రతిరోజు అమావాస్యకు గడిలే రక్తం ఏరులా పారుతూ ఉంది. ఓం హ్రీం చండా వైదల్యని, ఓం హ్రీం చండా వైదల్యని, వెంటనే నా ముందుకు ప్రత్యక్షమవ్వు అని ఏదో మంత్రాలు చదవగా ఒక భయంకరమైన రూపం గాల్లో ఎగురుకుంటూ నేరుగా ఈ మంత్రగత్తె ముందుకు ప్రత్యక్షమైంది. తను ఈ మంత్రగత్తెతో ఇలా అంటూ ఉంది. మాత వందనాలు. ఏం కార్యం చేయాలి చెప్పండి? ఎవరిని చంపుకు తినాలి? ఈ ఊర్లో ప్రజలందరినీ చంపుకు తినమంటారా? ఇప్పుడే సెలవేయండి. మీ కార్యసాధన కోసం నేను ఎప్పుడు వేచి చూస్తూనే ఉంటాను అని గట్టిగా అరుస్తూ ఉంది. ఆ మాటలు విన్న ఈ మంత్రగత్తె తన అనుచరుడితో ఇలా అంటూ ఉంది. అప్పుడే కంగారు పడవద్దు. ఈ రోజు రాత్రికి రక్తాభిషేకం జరిపించి ఊరి మొత్తాన్ని రక్తంలో నింపుతాను. ఇక ఆ తర్వాత రోజు నుంచి నరబలి మొదలు పెడదాం. నేను కావాలనుకున్న ఆ మహిమ గల హారం నాకు దక్కనంత వరకు ఈ ఊర్లో మరణాలు జరుగుతూనే ఉంటాయి. ఇక నువ్వు ఈ ఊర్లోనే సూక్ష్మ రూపంలో ఎక్కడే తిరుగుతూ ఉండు. నేను పిలిచినప్పుడు వెంటనే నా ముందుకు ప్రత్యక్షమయ్యి నేను చేయమని చెప్పిన ఆ యొక్క కార్యాన్ని నువ్వు చేయగలవు. వెళ్ళు అని ఈ మంత్రగత్తె తన అనుచరుడితో చెప్పింది. వెంటనే ఆ అనుచరుడు అక్కడి నుంచి అదృశ్యమైపోయాడు. ఇదిలా ఉండగా ఈ ఊరి పెద్ద భార్య ఆమెను చూసి ఇలా అంటూ ఉంది. అరే అవ్వా, ఎవరు మీరు? నేరుగా ఇంట్లోకి వచ్చారు?
అసలు మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు, మీరు అసలు ఈ ఊరేనా అని అడుగుతూ ఉంది ఈ యొక్క ఊరు పెద్ద భార్య. ఆ మాటలు విన్న ఈ మంత్రగత్తె తలతో జిలా అంటూ ఉంది. మునుపటి భాగంలో ఈ మంత్రగత్తె మారు వేషంలోనికి ఆ ఊళ్ళోనికి ప్రవేశించి తనకు కావలసిన ఆ మహిమ గల హారాన్ని తను పొందడానికి నేరుగా ఊరి పెద్ద ఇంటిలోనే తిష్టవేసింది. ఊరి పెద్ద తనకు ఇల్లు ఇచ్చేంత వరకు తన ఇంటిలోనే ఉండమని చెప్పి ఊరి పెద్ద బయటికి వెళ్లిపోయాడు. ఇంతలో ఊరి పెద్ద భార్య ఆమెను చూసి ఎవరు అని అడగగా ఆ యొక్క మంత్రగత్తె ఈమెతో ఇలా అంటూ ఉంది. అమ్మా నమస్కారం. నేను పక్క ఊరు నుంచి మీ ఊరికి వచ్చాను. నాకంటూ ఎవరూ లేరు. మీ ఆయన గారు ఇల్లు కట్టేంత వరకు నన్ను ఇక్కడే ఉండమన్నారమ్మా. దయచేసి నన్ను ఈ ఇంటిలో ఉండనివ్వండి అమ్మా అని ఆ మంత్రగత్తె రూపంలో ఉన్న ఈ ముసిరి అవ్వ ఈ యొక్క ఊరి పెద్ద భార్యతో చెబుతూ ఉంది. ఇంతలో ఊరి పెద్ద భార్య ఈ మామని అద్దంలో వెనక నుంచి చూడగా తను ఒక భయంకరమైన మంత్రగత్తె రూపం కనిపించింది. ఆమెని చూసి పెద్దగా అరుస్తూ గట్టిగా అరుస్తూ ఉంది ఈ ఊరి పెద్ద భార్య. అరే అరే ఏంటి నువ్వు ఇలా ఉన్నావు? నీవు ముందు నుంచి చూస్తే రూపం వెకలా ఉంది. నేను అద్దంలో చూస్తే నీ రూపం చాలా భయంకరంగా ఉంది. అసలు నాకు తెలుసు నువ్వు మంత్రగత్తెవే కదా అని చాలా భయపడి వెనక్కి వెళ్ళిపోతూ ఉంది. ఇంతలో ఈ మంత్రగత్తె తన అసలైన రూపాన్ని తెచ్చుకొని ఈ ఊరి పెద్ద భార్య వైపుకు ఒక భయంకరమైన శక్తిని ప్రవేశపెట్టింది. ఆ శక్తి ప్రవేశపెట్టడం వల్ల ఈ ఊరి పెద్ద భార్య ఎక్కడికి కదలకుండా అక్కడికక్కడే నిశ్చేషగా మారిపోయింది. ఈ యొక్క మంత్రగత్తె ఊరి పెద్ద భార్యతో ఇలా ఉంటూ ఉంది. పర్వాలేదు, ఊరి పెద్ద కంట నీకే ఎక్కువ తెలివితేటలున్నాయి. నా రూపాన్ని అద్దంలో చూసి నన్ను ఎవరో కనిపెట్టగలిగా. కానీ ఈ సంగతి నువ్వు ఎవ్వరికీ చెప్పలేవు. ఈ రోజు రాత్రి నుంచి మీ ఊర్లో నరబలి మొదలవుతుంది. రోజుకొక్క మానవుడు బలి కాబోతూ ఉన్నాడు. నాకు కావలసిన ఆ మహిమ గల హారం దొరికేంత వరకు రక్తార్చన ఆగదు. ఓ ఈ పిశాచికి వచ్చి ఈమె శరీరంలోనికి ప్రవేశించి ఈమెని మన అనుగుణంగా మారుస్తూ ఉండు. వెళ్ళు, ఈమె శరీరంలోనికి ప్రవేశించు అని చెప్పగా ఒక నల్లటి ఆత్మ లాంటిది ఏదో నేరుగా ఈ ఊరి పెద్ద బారిలోనికి ప్రవేశించింది. ఆమె వెంటనే ఈ మంత్రగత్తెతో జిలా అంటూ ఉంది. మాత, మంత్రాల మాత, తప్పకుండా నువ్వు చెప్పేంత వరకు ఈమె దేహంలోనే ఉండి ఈమె రక్తాన్ని తాగుతూ మనకి అనుగుణంగా పనిచేసాలని ప్రయత్నిస్తూ ఉంటాను. ఇక మాకు సెలవు ఇప్పించండి. నేను ఈమెని రక్తం పీల్చుకునే పనిలో ఉంటాను అని ఈ మంత్రాలతో గట్టిగా అరిచి చెబుతూ ఉంది. ఇంతలో ఊరి పెద్ద నేరుగా ఊళ్ళోనికి ప్రవేశించి ఊరి ప్రజలతో ఇలా అంటూ ఉన్నాడు. ఇదిగో అందరూ చూస్తూ ఉన్నాడే, వచ్చేవారు నేను పక్క ఊరికెళ్ళి ఈ ఊర్లోని ఎక్కడైనా సరే నీరు పడుతుందో లేదో అని చెప్పి ఒక మంత్రగాడిని తీసుకుని వస్తాను. ఆ మంత్రగాడి ద్వారా మన ఊర్లో అసలు ఎక్కడ నీళ్లు కొలగొట్టున్నాయో, నీళ్లు కొలగొంటే ఎక్కడ ఉందో కూడా మనం తెలుసుకోవచ్చు. ఏంటే అర్థమైందా? అంతవరకు సజావుగా ఉండండి, ఎవరో దిగులు చెందొద్దు, అలాగని పంటలు పండట్లేదని ఎవరో బాధపడొద్దు, సరేనా? వచ్చే వారం ఖచ్చితంగా మన ఊర్లో నూతులు తవ్విద్దాం. ఏంటే ఎవరో భయపడకండి అని ఊరి పెద్ద చెప్పగా ఊర్లో కొంతమంది ఇలా అంటూ ఉన్నారు. అట్టగేనయ్యా, అట్టగే, మీరు మాట అంటే మాటే. ఖచ్చితంగా మేము అందరం ఎదురు చూస్తుంటాం. వచ్చే వారం గనక మన ఊర్లో నీళ్లు పడకపోతే మాత్రం అయ్యా ఈ ఊర్లో మాత్రం మేము ఉండవయ్యా. పిల్ల పాపలతో పస్తుడు లేకపోతున్నాం. పంటలు చూస్తే పండట్లేదు, చాలా ఇబ్బందిగా ఉందయ్యా. మీ మాట మీద గౌరవించి వచ్చే వారం దాకా ఎదురు చూస్తాం. ఇంతలో ఏదైనా తిరిగితే మాత్రం మేము వెళ్ళిపోతామయ్యా. ఊర్లో అందరూ చాలా బాధపడుతూ ఉన్నారు. ఆ మాటలన్నీ విన్న ఈ ఊరి పెద్ద ఇలా అంటూ ఉన్నాడు. ఒరే, ఎవరు బాధపడగలరా? సరే సరే, వచ్చే వారం దాకా ఎందుకు, నేను ఈ రోజే బయలుదేరి వెళ్తాను. ఖచ్చితంగా రేపో ఎల్లుండో ఖచ్చితంగా ఆ మంత్రగాన్ని తీసుకొచ్చి మన ఊర్లో
అసలు ఆ నీటి జలాలు ఉన్నా లేవో కనుక్కుందాం. సెంటే సరేనా, నేను ఇప్పుడే బయలుదేరతాను. అందరూ ఇంటికి వెళ్ళండి అయితే. ఊరి పెద్ద ఊరి పెద్దందరితో చెప్పాడు. ఆ మాటలు విన్న ప్రజలందరూ తమ తమ ఇళ్లకు వెళ్లిపోయారు. ఊరి పెద్దతో పాటు తన అనుచరుడు నేరుగా ఒక జట్టా బండిపై వెళ్తూ ఉన్నారు. సరిగ్గా సాయంత్రం సమయం అయ్యింది. ఈ ఊరి పెద్ద ఇంటిలో ఉన్న ఈ మంత్రగత్తె ఆకాశం వైపుకు చూస్తూ గట్టిగా నవ్వుతూ ఇలా అంటూ ఉంది. సమయం ఆసన్నమవుతుంది, రక్తధారణకు సమయం ఆసన్నమవుతుంది. ఎంతో ప్రశాంతంగా ఉన్న ఈ గ్రామం ఈ రోజు రాత్రి నుంచి కకావికలమైపోతుంది. ఒక్కొక్కరి రక్తం వారికి తెలియకుండానే కుంభాలు కుంభాలుగా చేరిపోతుంది. పిశాచాలారా, అందరూ సిద్ధంగా ఉండండి. మీకోసం రక్తపు మాంసాలు అన్ని సర్వం సిద్ధమవుతూ ఉన్నాయి. సరిగ్గా రాత్రి 10 గంటల సమయానికి ఊర్లో జరగబోయే ఈ భయంకరమైన నరబలికి మీరు అందరూ సిద్ధం కండి అని గట్టిగా అరుస్తూ నవ్వుతూ ఉంది ఈ యొక్క మంత్రగత్తె. ఈదలా ఉండగా ఇంటిలో ఉన్న ఈ ఊరి పెద్ద భార్య తన చేతిని కోసుకొని ఆ రక్తాన్ని ఒక గ్లాసులో వేసుకొని ఆ రక్తం తాగుతూ ఉంది. ఇంతలో అక్కడికి వచ్చిన ఈ ఊరి పెద్ద తమ్ముడు అది చూసి ఆశ్చర్యపోయి తన అన్న భార్యతో ఇలా అంటూ ఉన్నాడు. అరే వదిన గారు, అదేంటి మీరు రక్తాన్ని తాగుతున్నారు? పైగా మీ చేతి నుంచి రక్తం కారుతుంది. ఇదంటే నాకేమీ అర్థం కావట్లేదు. మీ రక్తం మీరే తాగడం ఏంటి అని చాలా ఆశ్చర్యంగా అడుగుతూ ఉన్నాడు ఈ ఊరి పెద్ద తమ్ముడు. అది విన్న ఈ మంత్రగత్తె అనుచరాలు ఇలా అంటూ ఉంది. ఒరే నీచుడా, నీకు ఈ ఆస్తి మీద కన్ను ఉందని నాకు తెలుసు. కానీ నా రక్తాన్ని నన్ను తాగడం నాకు ఎప్పటి నుంచో అలవాటు ఉంది. ఇక ఇప్పుడు నీ రక్తాన్ని తాగుతాను. నిన్ను ఇక్కడే చంపి నీ రక్తం తాగుతాను చూడు అని చాలా గట్టిగా అరుస్తూ ఉంది. ఆ మాటలు విన్న ఈ ఊరి పెద్ద తమ్ముడు భయపడి పరుగును నేరుగా ఈ ఇంటి బయట ఉన్న ఈ మంత్రగత్తె వద్దకు వచ్చి ఇలా అంటూ ఉన్నాడు. అయ్య బాబాయ్, మామగారు ఇక్కడ ఉండద్దు. ఈ ఇంట్లో ఉంటే ఏదో ప్రమాదం ఉండలేకొద్ది. మా వదిన తన రక్తాన్ని తనే తాగుతూ ఉంది. పైగా నన్ను కూడా చంపిన రక్తాన్ని కూడా తాగుతున్నట్టుంది. నాకెందుకో భయంగా ఉంది. మామ పద ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, లేదంటే నీ ముసలి ప్రాణి కూడా ఇక్కడే పుట్టుకుమనిపోతుంది. మామ పద త్వరగా వెళ్ళిపోదాం. చాలా గట్టిగా అరుస్తూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఈ మంత్రగత్తె ఈడుతో ఇలా అంటూ ఉంది. అరే, ఇంత చిన్నదానినే చూసి ఇంతలా భయపడుతున్నావు? అలా అయితే నీకు ఈ ఆస్తంతా ఎట్లా వస్తుంది నా డింబక? నీ మనసులో ఉన్న ఆ వాంఛన ఏంటో నాకు తెలుసు. ఎన్నో సంవత్సరాల నుంచి మీ అన్నను చంపాలని చూస్తూ ఉన్నావు. ఆ సమయం ఇప్పుడు నీకు నెరవేరబోతుంది. నేను చెప్పిన విధంగా చేయగలిగితే నీకు ఖచ్చితంగా ఈ ఆస్తి మొత్తం నీకే దక్కుతుంది. దానితో పాటు ఈ ఊరి పెద్దవి నువ్వే. ఆలోచించి అడుగు వెయ్యి అని ఈ మంత్రగత్తె చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న ఈ ఊరి పెద్ద తమ్ముడికి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక ఆ మంత్రగత్తెతో ఇలా అంటూ ఉన్నాడు. రే మామ, ఏం మాట్లాడుతున్నావు? నిజంగా నా మనసులో ఉన్న మాట ఖచ్చితంగా అదే చెప్పావు. కానీ నువ్వు చూస్తే ఇంత ముసలిదానివి, నీవు నాకెలా సహాయం చేస్తావు? నాకేమీ అర్థం కావట్లేదు. ఇంతకీ నువ్వు అసలు నిజంగా ముసలిదానివేనా, లేకపోతే ఏదన్నా పిశాచువా? నాకు ఒకసారి చెప్పు మంత్రవ్వా అని ఈ యొక్క ఊరి పెద్ద తమ్ముడు ఆ మంత్రగత్తెని అడుగుతూ ఉన్నాడు. ఆ మంత్రగత్తె పెద్దగా నవ్వుతూ ఒక్కసారిగా తన రూపాన్నిలోకి వచ్చింది. అది చూసి ఈ ఊరి పెద్ద తమ్ముడు ఆశ్చర్యపోయాడు. వెంటనే ఈ మంత్రగత్తె ఇలా అంటూ ఉంది. నీవు అనుకున్నది నిజమే. నేను ఒక మహామంత్రగత్తెని. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ఊరికి దూరంగా ఉన్న అడవిలో భయంకరమైన పూజలు చేస్తూ ఎంతో మందిని బలి ఇస్తూ ఇప్పుడు నాకు కావలసిన ఆ మహిమగల హారం మీ ఊరిలో ఉన్నదన్న సంగతి నాకు తెలిసింది. అందుకని ఏదో ఒక విధంగా మీ ఊళ్ళోనికి ప్రవేశించి ఆ మహిమగల హారాన్ని నా వశం చేసుకుందామని ఇలా వచ్చాను. నీవు నాకు గనక సహాయం చేయగలిగితే నేను నిన్ను ప్రాణాలతో విడిచిపెడతాను. పైగా ఈ ఆస్తి మొత్తం నీదే. అంతేకాకుండా ఊరి యొక్క వైభవం అంతా నీకే దక్కుతుంది.
ఈ ఊరి పెద్దవి కూడా నువ్వే అవుతావు. ఒక్కసారి ఆలోచించు అని ఈ మంత్రగత్తె ఊరి పెద్ద తమ్ముడితో చెప్పింది. ఆ మాటలు విన్న ఊరి పెద్ద తమ్ముడు ఇలా అంటూ ఉన్నాడు. అయ్యో బాబాయ్, అవునా మామ, నువ్వు చూస్తే నిజంగా అలా కనిపించలేదు, కానీ ఇప్పుడు నీ రూపం చూశాక నాకు నిజంగా అర్థమైంది. నువ్వు నిజంగా పెద్ద మంత్రగత్తెవే అని. అవ్వా సరే, నాకు నిజంగా ఈ ఆస్తి అన్న ఈ ఊరి మీద పెత్తనమన్నా నాకు చాలా ఇష్టం అవ్వా. ఖచ్చితంగా సరే, అయితే ఏం చేయాలో చెప్పు. ఆ మహిమ గల హారం ఎక్కడ ఉందో ఎలాగైనా సరే నేను కనిపెడతాను. ఇంతలో మాత్రం నువ్వు ఖచ్చితంగా ఈ ఆస్తి మొత్తం నాకే వచ్చేటట్టు చూడు. మా అన్నను ఎలాగైనా చంపేయమ్మా, అర్థమైందా? ఇంతలో నేను ఊళ్ళోనికి వెళ్ళి ప్రతి ఇంటి వద్దకు వెళ్ళి ఆ మహిమగలం హారం ఎక్కడ ఉందో ఖచ్చితంగా కనిపెడతాను. సరేనా? ఖచ్చితంగా నువ్వు నాకు సహాయం చెయ్యాలి అని ఈ యొక్క మంత్రగత్తెతో ఊరి పెద్ద తమ్ముడు చెబుతూ ఉన్నాడు. ఇంతలో సరిగ్గా సమయం 6 దాటింది. ఈ యొక్క మంత్రగత్తె ఇంటి చుట్టూ భయంకరమైన అగ్నిజ్వాలను వేసి ఏవో భయంకరమైన మంత్రాలు చదువుతూ ఉంది. మునుపటి భాగంలో ఈ మంత్రగత్తె ఊరి పెద్ద ఇంటిలోనికి ప్రవేశించి ఊరి పెద్ద తమ్ముడిని తన మాయ మాటలతో తన వశం చేసుకొని ఊరిలో ఎక్కడ ఉన్నా ఆ మహిమగల హారాన్ని తీసుకురమ్మని తనను పంపింది. ఈ మంత్రగత్తె అదో రోజు రాత్రి సరిగ్గా 10 గంటల సమయానికి మారణ హోమం మొదలు పెడుతుంది. ఇంటి చుట్టూ భయంకరమైన అగ్నిజ్వాలను ప్రత్యక్షం చేసి ఏవో భయంకరమైన మంత్రాలను చదువుతూ ఉంది. మాయ శక్తికి, మాయ రూపణి, ఆవాహగామి, మానవ రక్తకి, మానవ భక్షకి ఆవాహయామి, సర్వశక్తికి, నరభక్షకి ఆవాహయామి. శక్తి పీఠము, భయంకరమైన శక్తుల్లారా వచ్చి నా ముందుకు ప్రత్యక్షమవ్వండి. మీకోసం నరభక్షమాములు, రక్తములు అన్నీ సిద్ధంగా చేసి ఉంచుతుని. ఇక మీరు ఊరిలోనికి ప్రవేశించి విలయతాండం సృష్టించండి. ఓం క్రీ మాయా శక్తికి, ఓం క్రీ మాయా దక్షికి అని భయంకరమైన మంత్రాలు చదివేసరికి ఈ మంత్రగత్తెకి ఎదురుగా ఒక భయంకరమైన పిశాచాలు 2 ప్రత్యక్షమయ్యాయి. అవి 2 గట్టిగా అరుస్తూ ఈ మంత్రగత్తెతో ఇలా అంటూ ఉన్నాయి. మంత్రగత్తెకి నమస్కారం. ఇప్పుడు ఇక ఊరిలోనికి ప్రవేశించాం. ఇక ఊరిలో వాళ్ళు దొరికిన వాళ్ళని దొరికినట్టుగా మాకు ఆహారంగా మార్చుకుంటాం. మాత సెలవియ్యండి. ఇప్పుడే ఊళ్ళోనికి వెళ్ళి ఊర్లో ప్రజలందరినీ మాకు ఆహారంగా మార్చుకొని మా రక్త దాహాన్ని తీర్చుకుంటాం అని గట్టిగా అరుస్తూ ఉన్నాయి ఆ 2 పిశాచాలు. ఆ మాటలు విన్న ఈ మంత్రగత్తె ఆ పిశాచాలతో సరేని చెప్పాయి. వెంటనే ఈ పిశాచాలు 2 నేరుగా అక్కడి నుంచి ఊర్లోనికి ప్రత్యక్షమయ్యాయి. ఊరిలో ఈ పిశాచి ఒక ఇంటిలోనికి ప్రవేశించి అదృశ్య రూపంలో ఆ ఇంటిలో ఉన్న వాళ్ళని లెక్క పెట్టుకుంటూ ఉంది. తన మనసులో ఇలా అనుకుంటూ ఉంది. భల భల, ఈ గృహములో నాకు సరిపడ్డ మానవులు ఉన్నారు. వీళ్ళందరినీ ఇక్కడే చంపి వీళ్ళ రక్త మాంసాల్ని నాకు ఆహారంగా తీసుకుంటాను. ఓ క్రీం రూపదర్శిని ఫట్ అని మంత్రం చదివి ఆ పిశాచి ఒక్కసారిగా తన రూపాన్ని ఆ ఇంటిలోనికి ప్రవేశపెట్టింది. అది గమనించిన ఆ ఇంటిలో వాళ్ళందరూ చాలా భయపడి గట్టిగా అరుస్తూ ఉన్నారు. అయ్యి బాబాయ్, అయ్యి బాబాయ్, ఒరే ఒరే లేగండ్రా, పిశాచి పిశాచి, మన ఇంటిలోనికి ఏదో పెద్ద దయ్యం వచ్చిందిరా, ఒరే అందరూ లేగండ్రి రే అని చాలా పెద్దగా అరుస్తూ ఉన్నారు. ఆ మాటలన్నీ వింటున్న ఈ పిశాచి ఒక్కసారిగా ఆ వ్యక్తిని పట్టుకొని ముండం నుంచి శిరస్సు వేరు చేసి రక్తాన్ని తాగుతూ చాలా గట్టిగా అరుస్తూ ఉంది. బలబల, వీడి రక్తం బల రుచిగా ఉంది. ఇక వీడి రక్త మాంసాలు కూడా రుచిగా ఉంటాయేమో చూద్దాం అని చెప్పి ఆ పిశాచి ఆ వ్యక్తి యొక్క దేహాన్ని తన నోటిలో వేసుకుని నవ్వులుతూ రుచిగా ఆస్వాదిస్తూ ఉంది. ఆ పిశాచి వైపు జనాలు అంతా చూసుకుంటూ భయపడుతూ ఇలా అంటూ ఉన్నారు. అయ్యి బాబాయ్, పిశాచి ఇక మమ్మల్ని వదిలేయ్, నువ్వు ఎలాగో మా వాడిని చంపుకు తినేసావు కదా, దయచేసి మమ్మల్ని విడిచిపెట్టు, మేము ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాం,
మమ్మల్ని విడిచిపెట్టు పిశాచి, మమ్మల్ని విడిచిపెట్టు అని ఆ ఇంటిలో ఉన్న మిగతా వాళ్ళందరూ ప్రాధేయపడుతూ ఉన్నారు. ఆ మాటలన్నీ పట్టించుకోకుండా తన రక్తం తాగుతూ ఆ శరీర భాగాలు తింటూ ఈ పిశాచి వాళ్ళతో ఇలా అంటూ ఉంది. మిమ్మల్ని విడిచిపెట్టే ప్రసక్తి లేదు. మీకు 2 అవకాశాలు ఇస్తాను. మీరంతట మీరు వచ్చి నాకు ఆహారంగా మారితే మీకు నొప్పి లేకుండా మిమ్మల్ని ఇక్కడే చంపేస్తా. లేదు, కాదు కూడదని మీరు పరిగెత్తడానికి ప్రయత్నించినా లేదా ఈ ఇంటి నుంచి వెళ్ళడానికి ప్రయత్నించినా మీ మరణం చాలా భయంకరంగా ఉంటుంది. ఇక మీరే నిర్ణయించుకోండి, సుఖవంతమైన చావా, భయంకరమైన చావా అని ఈ పిశాచి చాలా గట్టిగా నవ్వుతూ ఉంది. ఇదిలా ఉండగా ఈ ఊరి పెద్ద మాంత్రికుడు తీసుకుని రావడానికి నేరుగా ఒక భయంకరమైన గృహం వద్దకు వెళ్ళాడు. ఆ గృహంలోనికి ప్రవేశించిన వెంటనే ఈ ఊరి పెద్దకి ఎదురుగా ఒక మాంత్రికుడు తపస్సులో ఉన్నాడు. ఈ యొక్క ఊరి పెద్ద ఆ మాంత్రికుడిని ఇలా పిలుస్తూ ఉన్నాడు. అయ్యా స్వామి, మీకోసం నేను చాలా దూరం నుంచి వచ్చాను. నాకు ఇప్పుడు ఒక సహాయం కావాలి. దయచేసి ఒక్కసారి కళ్ళు తెరవండి అని ఈ ఊరి పెద్ద ఆ మాంత్రికుడితో అడుగుతూ ఉన్నాడు. వెంటనే ఆ మాంత్రుడు ఒక్కసారిగా కళ్ళు తెరిచి ఇలా అంటూ ఉన్నాడు. నాయనా, ఇప్పుడు నీకు కావలసింది నా సహాయం కాదు, మహామంత్రగత్తె అయిన మంత్రగత్తె సహాయం ఇప్పుడు మీ ఊరికి అవసరం. ఇప్పుడు మీ ఊరు అష్టదిగ్బంధనంలో ఉంది. ఒక భయంకరమైన మంత్రగత్తె మీ ఊరిని ఇప్పుడు అష్టదిగ్బంధనం చేసి భయంకరమైన పిశాచాలను ఇప్పుడు మీ ఊర్లోనికి ప్రవేశపెట్టింది. ఊరు అంతా వల్లకాడు కాకముందే నువ్వు ఉత్తర దిశకున నేరుగా వెళ్లి మంత్రాలబడ శరణ కోడి మంత్రాలబడ మీ ఊరికి తీసుకుని వెళ్ళవాలి. లేకపోతే మీ ఊరు మొత్తం వల్లకాడులా మారిపోతుంది నాయన. త్వరగా సమయం వృధా చేయకుండా ఉత్తర దిక్కున ఉన్న ఆ మహామంత్రగతి వద్దకు వెళ్ళు, ఈ ఊరిని కాపాడుకో అని ఆ మంత్రగాడు ఈ ఊరి పెద్దతో చెప్పాడు. ఆ మాటలు విన్న ఈ ఊరి పెద్దకు అసలు ఏమీ అర్థం కావటం లేదు. ఈ ఊరి పెద్ద మంత్రగాడితో ఇలా అంటూ ఉన్నాడు. అరే స్వామి, మీరేమంటున్నారో నాకు అర్థం కావటం లేదు. నేను మా ఊరి నుంచి వచ్చింది మా ఊర్లో ఎక్కడైనా నీటి జలం ఉందో లేదో కొనుక్కుందామని వచ్చాను. కానీ మీరు చూస్తే ఇప్పుడు ఊరు మొత్తం ఒక భయంకరమైన ప్రమాదంలో ఉందంటున్నారు. అసలు నాకు ఏమీ అర్థం కావట్లేదు. కాస్త నాకు అర్థమయ్యేటట్టు చెప్పండి స్వామి అని ఈ ఊరి పెద్ద ఆ మంత్రగాడిని అడుగుతూ ఉన్నాడు. ఆ మంత్రగాడు పెద్దగా నవ్వుతూ ఇలా అంటూ ఉన్నాడు. మానవుడి యొక్క సహజమైన బుద్ధిని నువ్వు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నావు. అందుకు కారణం నువ్వే. నీ వల్లనే ఇప్పుడు ఊళ్ళోనికి ఇంత ప్రమాదం పొంచుకోవచ్చింది. కావాలంటే నీ కళ్ళ ముందే చూపిస్తాను, చూడు అసలు తప్పిదం ఎక్కడ జరిగిందో. ఓం ప్రీ మాయాదర్శిని, ఓం ప్రీ మాయా శక్తిని అని ఆ మంత్రగాడు మంత్రం జపించి తన మంత్రశక్తితో జరిగినదంతా తన ముందుకు చూపిస్తూ ఉన్నాడు. అది ఎంతా చూసిన ఈ ఊరి పెద్ద ఆశ్చర్యపోయి ఆ మంత్రగాడితో ఇలా అంటూ ఉన్నాడు. అరే అరే, అది నేనే, అవ్వ మంత్రగత్త. అయ్యో దేవుడా, నిజంగా ఆమె దిక్కుమొక్కు లేదనుకుని మా ఇంటిలో కూర్చోబెట్టాను. ఇప్పుడు ఆ మంత్రగత్తి మన ఊర్లో రావడానికి కారణం నేనేనంటున్నా స్వామి. సరే, తప్పకుండా మీరు చెప్పిన విధంగానే ఇప్పుడు ఆ మంత్రాలవని కలుస్తాను. ఖచ్చితంగా ఊరికి తీసుకువెళ్లి ఆ ఊర్లో తిరుగుతూ ఉన్న ఆ భయంకరమైన పిశాచుతో పాటు ఆ మంత్రగత్తిని పూర్తిగా నాశనం చేయమని కోరుకుంటాను. అయ్యా స్వామి, మీరు చేసిన ఈ సహాయం నేను ఎప్పటికీ మర్చిపోలేను. సరే, ఇప్పుడు నేను బయలుదేరుతాను అని చెప్పి ఈ ఊరి పెద్ద అక్కడి నుంచి ఈ ఊరికి దూరంగా ఉత్తరం వైపు వెళ్తూ ఉన్నాడు. ఇదిలా ఉండగా ఊరు నలుమూలలా ఎక్కడ చూసినా ఆర్తనాదాలు వినిపిస్తూ ఉన్నాయి. భయంకరమైన పిశాచాలు ఊరు అంతా చుట్టుముట్టాడే. ఊర్లో పెద్దందరూ భయంతో తన ప్రాణాలు చేతుల్లో పట్టుకొని ఎక్కడ వాళ్ళు అక్కడే దాక్కుని పోయారు. ఇదిలా ఉండగా మాంత్రికుడు చెప్పిన విధంగానే ఈ ఊరి పెద్ద ఆ అడవికి ఉత్తర భాగంలో ఉన్న ఆ మహిమ గల మంత్రాలవ ఉన్న చోటు వద్దకు వెళ్ళాడు. ఆ మంత్రాలవ గృహం ముందు 2 పొట్టు దయ్యాలు కాపలాదారులా ఉన్నాయి. ఆ పొట్టు దయ్యాలు ఈ ఊరి పెద్దను చూసి ఇలా అంటూ ఉన్నాయి. అరే మానవా, ఎవరు నువ్వు? మంత్రాలవ శరణ వేయడానికి వచ్చావా, లేకపోతే ఇంకేదన్నా కార్యక్రమం మీద వచ్చావా? సమాధానం చెప్పు,
లోపలికి తీసుకుని వెళ్తాం అని ఆ పొట్టు దెయ్యాలు రెండు ఈ ఊరి పెద్దని అడుగుతూ ఉన్నాయి. ఆ మాటలు విన్న ఈ ఊరి పెద్ద ఒక్కసారిగా కంగారు పడుతూ ఆ పొట్టు దెయ్యాలతో ఇలా అంటూ ఉన్నాడు. అరే అవును, పొట్టు దెయ్యాలరా, నిజంగా నేను మంత్రాలని కవడానికి వచ్చాను. మా ఊరు ఇప్పుడు ఒక పెద్ద ప్రమాదంలో ఉంది. మా ఊరు చుట్టూ ఇప్పుడు అష్టదిగ్బంధన చేసి ఒక మంత్రగత్తె భయంకరమైన పిశాచాలను మా ఊర్లోనికి ప్రవేశపెట్టింది. అందుకు సహాయంగా మంత్రాలవ్వని నాతో తీసుకువెళ్ళడానికి వచ్చాను. దయచేసి నన్ను లోపలికి వెళ్ళనివ్వండి అని ఈ ఊరి పెద్ద ఆ పొట్టు దెయ్యాలతో చెబుతూ ఉన్నాడు. ఈ పొట్టు దెయ్యాలు ఈ యొక్క ఊరి పెద్దను చూసి ఇలా అంటూ ఉన్నాయి. మహాశక్తివంతమైన మంత్రాలని కలవడానికి వచ్చావు కదా, సరే కానీ నువ్వు చేసిన అపరాధం నీది కాదు. ఆ ప్రేతాత్మ శక్తి ఎన్నో వందల సంవత్సరాల నుంచి మీ ఊరిపై కన్ను వేసి ఉంచింది. నిన్ను ఎరగా వేసుకొని ఇప్పుడు ఊళ్ళో తిష్ట వేసింది. పద త్వరగా మంత్రాలవని చేరుకుందాం అని చెప్పి ఆ పొట్టు దెయ్యాలు ఈ ఊరి పెద్దని నేరుగా మంత్రాల వద్దకు తీసుకుని వెళ్ళాయి. మంత్రాలవతో ఈ పొట్టు దెయ్యాలు రెండు ఇలా అంటూ ఉన్నాయి. మంత్రాలవకి వందనాలు. మంత్రాలవ్వ, నీ యొక్క శరణ కోడి ఈ మానవుడు బహుదూరం నుంచి వచ్చాడు. ఇతను చెప్పే ఆ సంఘటన వింటే ఒళ్ళు మొత్తం గొగురు పడుతుంది. ఇప్పుడు ఈ ఊర్లో అష్టదిగ్బంధన చేసి పిశాచాలన్నింటినీ కొలువైచ్చిందంట ఒక భయంకరమైన మంత్రగత్తె. మీరు త్వరగా ఊరికి వెళ్ళి ఆ మంత్రగత్తెని అడ్డుకోకపోతే ఊరు అంతా నాశనం అయిపోతుంది మంత్రాలవ్వ అని ఈ యొక్క పొట్టు దెయ్యాలు రెండు మంత్రాలవతో చెబుతూ ఉన్నాయి. ఆ మాటలు విన్న మంత్రాలవ్వ ఇలా అంటూ ఉంది. శిష్య, ఇక మీ అధిక ప్రసంగం ఆపండి. పురుషోత్తపురంలో ఈ ఊరి పెద్ద ఇంటి వద్దనే ఒక మహిమ కలిగిన ఒక శక్తివంతమైన మాయాహారం ఉంది. ఆ హారముని కోసమే ఆ మంత్రగత్తె ఇప్పుడు ఈ ఊళ్ళోనికి ప్రవేశించి ఊరిని మొత్తాన్ని నరబలివ్వడానికి సిద్ధమవుతుంది. ఆ మహిమగలిగిన హారం ఊళ్ళో ఉన్నంత వరకు ఆ పిశాచై ఊరి నుంచి వెళ్ళడం అసాధ్యం అని ఈ మంత్రాలవ్వ గట్టిగా నవ్వుతూ ఉంది. ఇది ఎంత ఆశ్చర్యంగా చూస్తూ ఉన్న ఈ ఊరి పెద్ద మంత్రాలవ్వతో ఇలా అంటూ ఉన్నాడు. అవ్వా, మంత్రాలవ్వ, ఏంటి నువ్వు చెబుతుంది? మా ఇంట్లో మహిమ కలిగిన ఒక హారం ఉందా? అది నాకు ఇప్పటి వరకు నాకు తెలియదవ్వా. అవ్వా, చెప్పండి అవ్వా, ఖచ్చితంగా ఆ హారం ఉంటే మా ఊరికి తల్లి కాపాడుకోవచ్చా? అలాగైతే చెప్పండి. ఖచ్చితంగా మా ఇల్లు అంతటిని అణువణువు కూడా కనిపెట్టి ఆ మహిమగల హారం ఎక్కడ ఉందో ఖచ్చితంగా కనిపెట్టి తీరుతాను. అవ్వా, చెప్పండి అవ్వా అని ఈ యొక్క ఊరి పెద్ద మంత్రాలను అడుగుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న మంత్రాలవ్వ ఊరి పెద్దతో ఇలా అంటూ ఉంది. ఊరి పెద్ద గారు, ఇప్పుడు కావలసింది మీ ఊర్లో ఉన్న ఆ మహిమగల మంత్రాల హారంతో పాటు ఇంకొకటి కూడా ఆ పిశాచుని తరిమి కొట్టడానికి మనకి అవసరం పడుతుంది. అది ఏమిటంటే, ఈ అడవికి పశ్చిమ దిశలో ఒక మహాసముద్రం ఉంది. ఆ సముద్ర అంతర్భాగంలో యక్షిణి అనే ఒక నాగకన్య ఆ సర్పం ఉంటుంది. ఆ నాగకన్య మెడలో ఉన్న గంటను 3 సార్లు మ్రోగించగానే శిలారూపంలో ఉన్న ఆ నాగకన్య తిరిగి మరలా తన రూపంలోనికి వస్తుంది. అలా వచ్చిన వెంటనే మీకు ఇక్కడ జరిగిన సంఘటనలన్నీ ఆ నాగకన్యకు తెలియజేయండి. వెంటనే ఆ నాగకన్య మహిమ కలిగిన ఒక మణిని నీకు ప్రసాదిస్తుంది. ఆ మణిని తీసుకుని నేరుగా ఊరి మధ్యలో పెట్టి మీ ఇంటిలో దాగి ఉన్న ఆ మహిమ గల హారాన్ని ఆ పిశాచి మెడలో వేస్తే చాలు, పిశాచాలు అక్కడికక్కడే బూడిదలా మారిపోతాయి. అంతేకాదు, ఆ మహిమ కలిగిన హారం కూడా పూర్తిగా నాశనమైపోతుంది. ఇక ఆ హారం లేదని తెలుసుకున్న ఈ మంత్రగత్తె కూడా అక్కడికక్కడే రక్తం కక్కుని చనిపోతుంది. మీరు సముద్ర భాగంలోనికి వెళ్ళి ఆ యొక్క మణిని తీసుకురావడానికి సిద్ధంగా ఉండండి. నేను మీ రూపంలో ఊరిలోనికి ప్రవేశించి ఊరిలో ఉన్న ఆ పిశాచాలని పంతం పడతాను అని ఈ యొక్క మంత్రాలవ్వ ఊరి పెద్దతో చెబుతూ ఉంది.
మునుపటి భాగంలో ఆ మాంత్రికుడు చెప్పిన విధంగానే ఈ ఊరి పెద్ద ఉత్తరం వైపు ఉన్న ఆ మంత్రాలకు ఉన్న చోటు వద్దకు వచ్చాడు. అక్కడ బయట ఉన్న పొట్టుదలతో తాను ఒక భయంకరమైన కార్యం కోసం మంత్రాలవని తన ఊరికి తీసుకుని వెళ్ళడానికి ఆ పొట్టుదయ్యాలతో చెప్పి నేరుగా మంత్రాలవని కలిశాడు. ఈ ఊళ్ళో జరుగుతున్న పరిస్థితిని మొత్తాన్ని మంత్రాలవకు తెలియజేశాడు. మంత్రాలవ ఈ ఊరి పెద్ద చెప్పినదంతా విని తను చేసే పని ఒకటి ఉందని, సముద్రపు అంతర్భాగంలో ఒక జలకన్య శిల్ప మెడలో ఘంటను మ్రోగించి అక్కడి నుంచి ప్రత్యక్షమైన ఆ అతి శక్తివంతమైన మణిని తీసుకుని వచ్చి ఊరి మధ్యలో పెట్టమంది. అది ఎంత విన్నా ఈ ఊరి పెద్ద తప్పకుండా చేస్తానని చెప్పి నేరుగా ఆ మంత్రాలవ గృహం నుంచి బయటకు వచ్చేశాడు. ఇంతలో ఈ మంత్రాలవ పొట్టుదయ్యాలతో ఇలా అంటూ ఉంది, ఇదిగో పొట్టుదయ్యాలారా, ఆ ఊరి పెద్ద ఆత్రంతో అసలు ఎలా వెళ్లాలో అనే సంగతి కూడా తెలుసుకోకుండా నేరుగా వెళ్లిపోయాడు. ఊరి పెద్దలని కాపాడుకోవాలన్న దృఢ సంకల్పంతో అతను ముందుకు సాగుతూ ఉన్నాడు. మన వంతు సహాయం మనము చేద్దాం. పొట్టి పిశాచాలారా, మీరు ఆ ఊరి పెద్దకి తోడుగా వెళ్లి జలంతర్గాములో ప్రవేశించిన వెంటనే తనకి శ్వాస ఆడేటట్టుగా నేను ఇచ్చే ఈ పసుపు గంధాన్ని తనపై చల్లండి. వెంటనే తన చుట్టూ ఒక పసుపు వంటి కవచం ఏర్పడి తనకి ఊపిరి ఏర్పడుతుంది. తద్వారా ఆయన విజయం సాధించగలడు. అంతేకాదు, జల అంతర్గామిలో ఆ జలకన్య చుట్టూ భయంకరమైన పిశాచాలు కాపుగా పెట్టింది ఈ యొక్క వర్ణిక పిశాచి. కావున మీరు ఆ పిశాచాలను అంతం చేసి ఆ మణిని నేరుగా ఆ ఊరి పెద్ద చేతికి అప్పచెప్పి ఊరి మధ్యలోకి ప్రవేశపెట్టండి. ఇంతలో నేను నా రూపాన్ని మార్చుకొని ఊరి పెద్దల ఊరిలోనికి ప్రవేశించి అసలు ఆ మంత్రగత్తి యొక్క అసలైన శక్తి ఏంటో తెలుసుకుంటాను. ఇక వెళ్ళండి అని ఈ మంత్రాల ఆ పొట్టుదయ్యాలతో చెప్పింది. చెప్పిన విధంగానే ఆ పొట్టుదయ్యాలు అక్కడి నుంచి అదృశ్యమైపోయాయి. ఈ ఊరి పెద్ద తన అనుచరుడితో బయటకు వచ్చి ఇలా అంటూ ఉన్నాడు, అరే రంగయ్య, ఇక్కడి నుంచి మనం త్వరగా వెళ్ళాలరా. ఈ యొక్క కొండకి తూర్పున భాగంలో ఒక పెద్ద సముద్రం ఉంది. ఆ సముద్రం అంతర్భాగంలో ఒక జలకన్య విగ్రహం ఉందంట. ఆ విగ్రహం మెడలో ఒక పెద్ద గంట ఉంటుందంట. ఆ గంటను మనం 3 సార్లు మ్రోగించగలిగితే మనకు ఒక శక్తివంతమైన వజ్రం వస్తుందంట. ఆ ఆయుధాన్ని తీసుకుని మనం ఊరిని మధ్యలో పెడితే చాలు, ఇక ఆ పిశాచాలన్నీ అంతమవుతాయంట. త్వరగా పద, త్వరగా అని ఆ ఊరి పెద్ద తన అనుచరుడితో నేరుగా ఈ యొక్క గృహకి తూర్పు భాగంలో ఉన్న ఆ సముద్రం వద్దకు వచ్చాడు. సముద్రపు ఒడ్డున తన అనుచరుడిని ఉండమని చెప్పి తను ఉన్న ఒక చిన్న పడవపై ఈ యొక్క ఊరి పెద్ద ప్రయాణం చేసుకుంటూ సముద్రంలోనికి ప్రయాణిస్తూ ఉన్నాడు. మార్గం మధ్యలో ఈ ఊరి పెద్దకి ఒక సందేహం వచ్చింది. అరే, కంగారులను అసలు విషయం అడగడం మర్చిపోయాను. అసలు నేను జలంతర్గామిలోకి ఎలా ప్రవేశించగలను? కొద్ది సమయం అయ్యేసరికి నాకు ఊపిరాడుకుంటా పోతుంది. అప్పుడు నా ప్రాణాలు కూడా పోతాయి. ఎలా? ఇప్పుడు నేను ఎలాగా? ఈ వజ్రాన్ని కనుక తీసుకుని వెళ్ళకపోతే ఊర్లో ప్రజలందరూ కూడా చనిపోతారు. అరే సరే, ఏదైనా పర్వాలేదు, నా ప్రాణాలు బలిచ్చను సరే, ఈ సాహసానికి నేను ప్రయత్నిస్తాను. జై మంత్రాలవ్వ అని చెప్పి ఈ ఊరి పెద్ద ఒక్కసారిగా నీటిలోనికి దూకేశాడు. కొద్ది సమయానికి ఊరి పెద్దకి ఊపిరాడటం లేదు. ఇంతలో ఒక్కసారిగా ఊరి పెద్దకి వెనకాల ఈ పొట్టుదయ్యలు 2 ప్రత్యక్షమయ్యి ఈ మంత్రాలవ్వ ఇచ్చిన పసుపును ఆ ఊరి పెద్దపై చెల్లాయి. అంతే, ఒక్కసారిగా ఊరి పెద్ద చుట్టూ ఒక పసుపు రంగులో ఉన్న ఒక గాలితో నిండిన ఒక వలం ఏర్పడింది. అప్పుడు ఊరి పెద్ద తన మనసులో ఇలా అనుకుంటూ ఉన్నాడు, అరే ఏమిటి ఆశ్చర్యం, నాకు ఇంత ప్రశాంతంగా శ్వాస ఆడుతుంది. ఇదంతా నాకు తెలిసి మంత్రాలవ్వ నా కోసం చేస్తూ ఉన్నది పన్నాగమే. సరే సరే, మంత్రాలవ్వ జైహో, మంత్రాలవ్వ జైహో. ఇప్పుడే నీటి అంతర్భాగంలోనికి ప్రవేశించి ఖచ్చితంగా ఆ యొక్క వజ్రాన్ని సాధిస్తాను మంత్రాలవ్వ, ఇప్పుడే వెళ్తాను అని చెప్పి ఈ ఊరి పెద్ద చాలా వేగంగా నీటి భాగంలోనికి ప్రయాణిస్తూ ఉన్నాడు. ఇదిలా ఉండగా ఈ ఊరి పెద్ద తమ్ముడు ప్రతి ఇంటి వద్దకు వెళ్లి ఈ మంత్రగత్తె చెప్పిన విధంగా ఆ మహిమ గల వజ్రహారం ఉందోమని అందరిని అడుగుతూ ఉన్నాడు. కానీ ఆ ఊర్లో ప్రజలందరూ చాలా భయపడుతూ ఊరి పెద్ద తమ్ముడితో ఇలా అంటూ ఉన్నాడు, అయ్యో బాబాయ్, వజ్రహారం కాదండి బాబు, ఊళ్ళో భయంకరమైన పిశాచాలేవో తిరుగుతూ ఊర్లో బలంశాఖ మందులు చంపుకు తినేస్తున్నాయి. దానిపైన అడగడం మానేసి ఇలా వజ్రహారం ఆహారం అని అడుగుతారటండి బాబు, నాకేమీ అర్థం కావట్లేదు. అయ్యా గురుగారు, ఏదో ఒక విధంగా మీ అన్ని గారికి ఈ విషయం తెలియజేయండి.
ఊళ్ళోకి ఏదో భయంకరమైన పిశాచాలు వచ్చాయని, ఊళ్ళో వాళ్ళందరినీ చంపుకు తినేస్తున్నాయని ఆ విషయం మీ అన్నికి తెలియజేయండి బాబు. ఈ ఒక్క ఉపకారం చేసి పెట్టండి అయ్యా అని ఈ ఊరి ప్రజలందరూ ఈ ఊరి పెద్ద తమ్ముడితో చెబుతూ ఉన్నారు. మాటలన్నీ విన్న ఈ ఊరి పెద్ద తమ్ముడు నేరుగా ఈ ఊరి పెద్ద ఇంటి వద్ద ఉన్న ఈ మంత్రగత్తె వద్దకు వచ్చాడు. ఆ మంత్రగత్తెతో ఈ ఊరి పెద్ద తమ్ముడు ఇలా అంటూ ఉన్నాడు. అమ్మా మంత్రగత్తె, నువ్వు చెప్పిన విధంగానే ఊర్లో ఉన్న ప్రతి ఇంటికి వెళ్ళాను. కానీ నువ్వు చెప్పినట్లు ఆ మహిమగల హారం ఎక్కడా కనిపించలేదు. ఊర్లో వాళ్ళు ఎవరడిగినా సరే ఏవో భయంకరమైన పిశాచాలు ఊర్లోనికి వచ్చాయని, అవి ఊర్లో చాలా మందిని చంపుకు తినేస్తాయని చెప్పి చాలా భయపడుతున్నారవ్వా. నువ్వు గనక ఖచ్చితంగా ఆ పిశాచాలను వెనక రమ్మని చెప్పి ఈ ఊర్ల ప్రజలను కాపాడుకోగలిగితే ఆ యొక్క మహిమగల హారం ఎక్కడ ఉందో మనం కనిపెట్టవచ్చు. ఒక్కసారి ఆలోచించు మంత్రగత్తె అని ఈ ఊరి పెద్ద తమ్ముడు ఆ మంత్రగత్తెతో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఈ మహిమగల మంత్రగత్తె ఇలా అంటూ ఉంది. అప్పుడే మా శిష్యులు ఊర్లో నరబలి మొదలు పెట్టారన్నమాట. మరికొద్ది గంటల సమయంలో ఇక్కడికి ఒక పర్వతం వల్లే ఈ ఊర్లో ప్రజలందరూ శవాల గుట్టలా మారిపోతున్నారు. నేటితో నా పర్ణికి రక్త మాంసాలతో కూడిన ఆహారాన్ని నైవేద్యంగా పెట్టబోతున్నాను. ఒరేయ్, నువ్వు చెప్పిన విధంగానే ఊర్లో అందరినీ అడిగితావు. కానీ ఇక నువ్వు చేయవలసింది ఒకే ఒక కార్యం మిగిలి ఉంది. అది మీ అన్న మరణం. అది నీ చేతుల్లోనే ఉంది. ఊర్లోనికి మీ అన్న ప్రవేశించిన వెంటనే నేను ఇచ్చిన ఈ మంత్రదండంతో మీ అన్న నడి భాగంపై ఒక్కసారిగా కొట్టు. అతను అక్కడికక్కడే ముక్కలు ముక్కలుగా తెగిపడి రక్తపు ముద్దలా మారిపోతాడు. ఆ తరువాత ఆ రక్తపు ముద్దని నాకు తీసుకునిరా. ఆ రక్తపు ముద్ద సహాయంతో ఆ మహిమగల హారం ఎక్కడ ఉందో మీ అన్నకి మాత్రమే తెలుస్తుంది. ఆ రక్తంతో నేను ఆ యొక్క మహిమగల హారాన్ని కనుక్కుంటాను. ఇప్పుడే నువ్వు ఊరి చివరన మాట వేసి ఉండు, వెళ్ళు అని ఈ మంత్రగత్తె ఊరి పెద్ద తమ్ముడితో చెప్పింది. ఆ మాటలు విన్న ఊరి పెద్ద తమ్ముడు చాలా భయంతో ఈ మంత్రగత్తెతో ఇలా అంటూ ఉన్నాడు. అయ్యో బాబోయ్, ఇదిగో మంత్రాల మామ, నువ్వు చెప్పిన విధంగానే నేను మా అన్నని శిరస్సుపై కొట్టడం బాగానే ఉంది. కానీ అలా కొట్టడం ఎవరైనా చూస్తే ఇక అంతే, నన్ను ఎవరు ఊళ్ళోని కూడా ఉండనివ్వరు. చాలా భయంకరంగా నన్ను కొట్టి చంపేస్తారు. మా అన్నంటే ఈ ఊళ్ళో అందరికీ చాలా గౌరవం. అతని మాట మీదే ఊళ్ళో ఎంత కష్టం వచ్చినా సరే ఊరు విడిచి వెళ్ళిపోకుండా ఈ కరువు కష్టాల్లోనే ఉండిపోతున్నారవ్వా. సరే, ఏం చేస్తాం, వెళ్ళకపోతే నీతో నాకు మరణం తప్పదు. తప్పకుండా సరే, నువ్వు చెప్పిన విధంగానే చేస్తాను. కానీ నాకు ఒక వరం ఇవ్వు. నేను ఎవరికి కనిపించకుండా అదృశ్య రూపంలో ఉండేటట్టు నా యొక్క దేహాన్ని మార్చు అని ఈ యొక్క ఊరి పెద్ద తమ్ముడు ఆ మంత్రగత్తెతో చెప్పాడు. ఆ మాటలు విన్న మంత్రగత్తె ఊరి పెద్ద తమ్ముడితో ఇలా అంటూ ఉంది. నీకు తెలివితేటలు ఉన్నాయిరా. సరే సరే, నువ్వు కోరుకున్న విధంగానే నీ దేహం ఎవరికి కనిపించకుండా అదృశ్య రూపంలో నేను మారుస్తాను. ఓం ప్రీ మాయా దర్శని, ఓం ప్రీ మాయా అదృశ్య శక్తి ప్రాప్తిని అని మంత్రాలు చదవగా ఈ ఊరి పెద్ద తమ్ముడు ఎవరికి కనిపించకుండా అదృశ్య రూపంలోనికి మారిపోయాడు. అది చూసిన ఈ ఊరి పెద్ద తమ్ముడు చాలా ఆనందంతో ఈ మంత్రమామకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాడు. తన మనసులో ఇలా అనుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు ఈ అదృశ్య రూపంతో మా అన్నను చంపి మా అన్న దాచి ఉంచిన ఆ మహిమగల హారాన్ని నా వశం చేసుకుంటాను. అప్పుడు ఇటువంటి మంత్రాలు ఎవరి నా చుట్టూ తిప్పుకుంటూ నేను ఒక పెద్ద శక్తిగా మారిపోతాను. అన్న ఆశతో పాటు ఈ ఊరిపై పెత్తనం కూడా ఇక నాదే అని ఈ యొక్క ఊరి పెద్ద తమ్ముడు తన మనసులో అనుకుంటూ ఉన్నాడు. అది ఎంత గమనిస్తూ ఉన్న ఈ మంత్రగత్తె తన మనసులో ఇలా అనుకుంటూ ఉంది. ఒరే పిచ్చివాడా, నువ్వు మీ అన్నని కొట్టిన మరుక్షణమే నువ్వు కూడా అక్కడికక్కడే రక్తం కక్కుకొని చనిపోతావు. నీలాంటి స్వార్థపరుడు సొంత అన్ననే మోసం చేయడానికి చూస్తూ ఉన్నాడు. అలాంటిది నన్ను నువ్వు మోసం చేయవన్న నమ్మకం నాకు లేదు. ఖచ్చితంగా నీకు మరణం ప్రాప్తిస్తుంది. మీ అన్నను కొట్టిన మరుక్షణమే నువ్వు అక్కడికక్కడే ముక్కలుగా మారి సర్వనాశనమైపోతావు అని
తన మనసులో అనుకొని ఈ ఊరి పెద్ద తమ్ముడితో ఇలా అంటూ ఉంది. ఇక నువ్వు ఇప్పుడు బయలుదేరవచ్చు. నీ రూపం ఈ ఊరి ప్రజలకి కాదు కదా, సృష్టిలో ఏ ఒక్కరికి కనిపించదు. త్వరలో నీ యొక్క ఆత్మ పరిశుద్ధమవుతుంది. వెళ్ళు, త్వరగా ఊరి చివరన వెళ్ళి ఆ అన్న కోసం ఎదురు చూస్తూ ఉండు అని ఈ మంత్రగత్తె ఊరి పెద్ద తమ్ముడితో చెప్పింది. చెప్పిన విధంగానే ఈ ఊరి పెద్ద తమ్ముడు అక్కడి నుంచి నేరుగా ఊరి చివరికి ప్రత్యక్షమయ్యాడు. ఇదిలా ఉండగా జలంతర్గామంలో ప్రయాణిస్తూ ఉన్న ఈ ఊరి పెద్దకి ఎదురుగా ఒక భయంకరమైన ఒక రూపం తన వైపుకు చాలా వేగంగా వస్తూ ఉంది. అది చూసి ఈ ఊరి పెద్ద చాలా ఆశ్చర్యపోయాడు. తను భయపడుతూ ఇలా అనుకుంటూ ఉన్నాడు, అయ్యో బాబోయ్, ఏదో భయంకరమైన రూపం నన్ను వెంటాడుకుంటూ వస్తూ ఉంది. దాని నోటిలో పడితే నేను ఖచ్చితంగా మరుస్తాను. ఎలా? ఇప్పుడు నన్ను కాపాడేది ఎవరు? ఖచ్చితంగా నాకు ఎవరికి సహాయం చేయాలి, లేకపోతే ఆ భయంకరమైన రూపానికి నేను ఆహారంగా మారిపోతాను. తరువాత నా గ్రామ ప్రజలందరూ అనాథలైపోతారు. ఏదో ఒక విధంగా సరే నేను ఈ యొక్క ముత్యాల హారంని సేకరించి ఆ మహిమ గల ఆ వజ్రాన్ని ఊళ్ళకి ప్రవేశపెట్టాలి. దయచేసి నాకు సహాయం చేయు మంత్రాలవ్వా. నా ఎదురుగా వస్తూ ఉన్న ఈ భయంకరమైన రూపాన్ని నువ్వే ఎదుర్కొని నాకు మార్గాన్ని చూపించు మంత్రాలవ్వా అని గట్టిగా భయపడుతూ రోదన పడుతూ ఉన్నాడు ఈ ఊరి పెద్ద. వెంటనే ఈ ఊరి పెద్ద వెనకలకి ఈ పొట్టుదయలు ప్రత్యక్షమయ్యి గట్టిగా నవ్వుతూ ఉన్నాయి. భయపడకు ఊరి పెద్దగారు, భయపడవద్దు. నీకు రక్షణగా ఉండమని మా మంత్రాల మమ్మల్ని నియమించింది. నీ చుట్టూ ఉన్న వలయానికి కారణం మేమే. అది మంత్రాల ఇచ్చిన మహిమగల పసుపు దీపం. ఆ దీపంలో ఉన్నంత వరకు మీపై ఇటువంటి దృష్టులు జన్నటికీ పని చెయ్యవు. మీరు ఇక్కడే ఉంటూ ఉండండి. ఆ భయంకరమైన రూపాన్ని మేము ముప్పు తిప్పలు పెట్టి దాన్ని సర్వనాశనం చేసి మీకు మార్గాన్ని చూపిస్తాం. ఇక్కడే ఉండండి. రావే భయంకరమైన రూపమా, ఇప్పుడు చూపిస్తాం ఈ పొట్టుదయం దెబ్బ. ఓం క్రీ మాయాశక్తిని, ఓం క్రీ మాయా రూపిణి అని చెప్పి ఈ పొట్టుదయ్యాలు రెండు ఈ ఊరి పెద్దకి ఎదురుగా వస్తూ ఉన్న ఆ భయంకరమైన రూపానికి తన శక్తితో ఒక కవచాన్ని గట్టిగా ఆ యొక్క భయంకరమైన రూపానికి చుట్టి గట్టిగా లాగుతూ ఉన్నారు. మునుపటి భాగంలో ఈ మంత్రాలవ్వ చెప్పిన విధంగానే ఈ ఊరి పెద్ద నేరుగా సముద్రపు అంతర్భాగంలోనికి ప్రవేశించి ఈ భయంకరమైన ఈ మంత్రాలవ్వ ఇచ్చిన ఆ పసుపు ముద్ర నేరుగా ఈ పొట్టి పిశాచాలు ఆ ఊరి పెద్దపై చల్లగా ఈ ఊరి పెద్ద చుట్టూ ఒక రక్షణాబలం ఏర్పడింది. అంతేకాదు ఊరి పెద్దకి ఎదురుగా ఒక భయంకరమైన పిశాచి ఎదుర్కొంటూ వస్తూ ఉండగా ఈ పొట్టుదయ్యాలు రెండు వెళ్లి ఆ పిశాచిని అక్కడికక్కడే బంధించి ఉంచాయి. ఈ పొట్టు పిశాచాలు ఊరి పెద్దతో ఇలా అంటూ ఉన్నాయి, ఇదిగో ఊరి పెద్ద గారు, ఇక మీరు ధైర్యంగా ముందుకు సాగిపోవచ్చు. ఈ పిశాచిని మేము బంధించాం. మీరు ఆ వజ్రముకటం తీసుకున్న వెంటనే ఈ పిశాచి ఇక్కడికిక్కడే నాశనం అయిపోతుంది. త్వరగా వెళ్ళండి. ఆ జలకన్య విగ్రహం మెడలో ఉన్న గంటను 3 సార్లు మ్రోగించండి. మీకు ఖచ్చితంగా ఆ వజ్రం మీకు లభిస్తుంది. వెళ్ళండి అని ఆ పొట్టు పిశాచాలు రెండు ఊరి పెద్దతో చెప్పాయి. ఆ మాటలు విన్న వెంటనే ఊరి పెద్ద నేరుగా నీటిలో ఈదుకుంటూ సముద్రపు అంతర్భాగంలో ఉన్న ఆ జలకన్య విగ్రహం వద్దకు వెళ్ళాడు. ఆ విగ్రహం చూడడానికి బహుముచ్చటగా ఉంది. ఈ ఊరి పెద్ద ఆ విగ్రహాన్ని చూసి ఇలా అంటూ ఉన్నాడు, అరే ఎంత అందంగా ఉంది విగ్రహం. సరేలే, ఏం చేస్తాం, ఇప్పుడు ఈ మెడలో ఉన్న గంటని 3 సార్లు మ్రోగించాలి, లేకపోతే ఊరు మొత్తం వల్లకాడైపోతుంది. జై మంత్రాలవ్వా అని చెప్పి ఈ ఊరి పెద్ద ఆ జలకన్య మెడలో ఉన్న గంటను 3 సార్లు మ్రోగించాడు. వెంటనే ఒక అదృశ్యవాణి ఈ ఊరి పెద్దకు వినిపిస్తూ ఉంది, ధన్యవాదాలు మానవా, ధన్యవాదాలు. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ సముద్ర అంతర్భాగంలో బందీగా ఉన్న నాకు నువ్వు మ్రోగించిన ఈ గంటల శబ్దం వల్ల నాకు ఇప్పుడు విడుదలైంది. మానవా, ఏం కావాలో కోరుకో అని ఒక స్వరం ఆ విగ్రహంలోంచి వినిపిస్తూ ఉంది. ఆ మాటలు విన్న ఈ ఊరి పెద్ద ఆశ్చర్యపడుతూ ఇలా అంటూ ఉన్నాడు, అమ్మా జలకన్య మాత, నాకు ఏమీ వద్దు. నాకు ఒకే ఒకటి వజ్రం కావాలి. అది మా ఊరి ప్రజల్ని కాపాడుకోవడానికి, నా స్వార్థానికి కాదు. దయచేసి మంత్రాలవ్వ చెప్పిన విధంగానే ఆ మహిమగల వజ్రం నీ దగ్గర ఉంటే నాకు ప్రసాదించు తల్లి అని ఈ ఊరి పెద్ద ఆ జలకన్య విగ్రహంతో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఈ యొక్క
జలకన్య విగ్రహంలోంచి స్వరం ఇలా ఉంటూ ఉంది. చింతించుకు మానవా, చింతించుకు. నీకు అంతా శుభమే జరుగుతుంది. మహామంత్రగత్తైన మంత్రాలు ఉండగా నీకు వచ్చిన ఆపదేమీ లేదు. ఇదిగో నువ్వు కోరిన ఈ వజ్రాన్ని ఇప్పుడే నీకు ప్రసాదిస్తాను. ఓం ప్రీం వజ్రరూపిణి, ఓం ప్రీం వజ్రదర్శని, ఓం ప్రీం ఆదర్శ వజ్రదర్శని అని ఈ యొక్క జలకన్య విగ్రహం మంత్రాలు చదువుగా ఆ ఊరి పెద్దకి ఎదురుగా వజ్రం ప్రత్యక్షమైంది. అది చాలా ప్రకాశవంతంగా ఎగురుతూ ఉంది. అది చూసిన ఈ ఊరి పెద్ద ఆనందంతో జలకన్యతో ఇలా అంటూ ఉన్నాడు. మాత, వందనాలు. మీరు చేసిన ఈ సహాయం నేను జన్మలో మర్చిపోను. ఎన్ని సంవత్సరాలైనా ఎన్నేళ్ళైనా మీకు రుణపడి ఉంటాను. ఇక నేను బయలుదేరుతాను. ఊర్లోనికి వెళ్లి ఈ వజ్రాయుధాన్ని పెట్టకపోతే ఊరంతా సర్వనాశనం అయిపోతుందని మంత్రాలు చెప్పింది. ఇక నేను బయలుదేరుతాను అని చెప్పి ఊరి పెద్ద వెనక్కి వస్తూ ఉన్నాడు. సరిగ్గా పొట్టు దెయ్యాల దగ్గరికి వచ్చేసరికి పొట్టు దెయ్యాల దగ్గర బందీగా ఉన్న ఆ భయంకరమైన పిశాచి అక్కడికక్కడే ముక్కలు ముక్కలుగా కాలి బూడిదలా మారిపోయింది. అది చూసి ఈ యొక్క పొట్టు దెయ్యాలు రెండు గట్టిగా అరుస్తూ ఊరి పెద్దతో ఇలా అంటూ ఉన్నాయి. భల భల మానవా భల, చూసావా ఈ వజ్రం యొక్క నిజమైన స్వరూపం? దీని కాంతికి ఎటువంటి పిశాచాలైనా లొంగిపోవలసిందే. ఎలాగైనా సరే ఊళ్ళో ఉన్న ఆ పిశాచాల్ని మీ చేతులతో అంతం చెయ్యాలి. పదండి, త్వరగా ఇక్కడి నుంచి బయలుదేరుదాం అని చెప్పి ఈ పొట్టుదయాలు రెండు ఊరి పెద్దని నేరుగా గాల్లో ఎగురుకుంటూ తీసుకుని వస్తూ ఉన్నాయి. ఈదలా ఉండగా మంత్రాలవ్వ తన గుహలో తన రూపాన్ని మార్చుకొని ఊరి పెద్ద రూపాన్ని స్వీకరించింది. తను ఇలా అనుకుంటూ ఉంది. కాచుకో పర్ణిక, కాచుకో. ఇంతకాలం అమాయకమైన ప్రజలను మోసం చేసినట్లు ఇప్పుడు నువ్వు నన్ను మోసం చేయలేవు. మహిత కలిగిన మంత్రాలవ శక్తి ముందు నీ శక్తి శూన్యమైపోతుంది. ఇప్పుడే వస్తున్నా, కాచుకో అని చెప్పి ఆ మంత్రాలవ్వ అక్కడి నుంచి నేరుగా ఈ ఊరి చివరికి ప్రత్యక్షమైంది. ఊరి చివరిన తన అన్న కోసం ఎదురు చూస్తూ ఉన్న ఊరి పెద్ద తమ్ముడు ఒక్కసారిగా ఈ ఊరి పెద్ద రూపంలో ఉన్న మంత్రాలవ పైకి ఆ మంత్రాలవ ఇచ్చిన మంత్రదండాన్ని ఇసురుగా ఒక్కసారిగా అది ముక్కలుగా మారిపోయింది. అది చూసి ఈ ఊరి పెద్ద తమ్ముడు ఆశ్చర్యపోయాడు. తను ఇలా అనుకుంటూ ఉన్నాడు. అరే, మంత్రగత్తి ఇచ్చిన ఈ మంత్రదండం ముక్కలు ముక్కలుగా మారిపోయింది. అన్నా, నిన్ను ఎలాగైనా విడిచిపెట్టేది లేదు. నిన్ను ఖచ్చితంగా ఇక్కడికిక్కడే మట్టి కరిపించి నీ ఆస్తి మొత్తాన్ని నా వశం చేసుకుంటాను. ఈ ఊరి పెద్ద తమ్ముడు గట్టిగా అరిచి చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఊరి పెద్ద రూపంలో ఉన్న మంత్రగత్తె ఇలా అంటూ ఉంది. ఒరే అత్యాసపరుడా, నీలాంటి వాళ్ళు ఉండబట్టికే ఊరిలోనికి ఇలాంటి పిశాచాలు ప్రవేశించి అమాయకులైన ప్రజలని చంపుకు తింటూ ఉన్నాయి. నీలాంటి వాడికి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది. నువ్వు అనుకున్నట్లు ఆ మంత్రగత్తె నీకు సహాయం చేయడానికి రాలేదు. నీ ప్రాణాలు కూడా ఆ పన్నికాదయానికి బలి ఇవ్వడానికి వచ్చింది. కావాలంటే చూపిస్తాను చూడు అని చెప్పి ఊరి పెద్ద రూపంలో ఉన్న మంత్రాలవ్వ తన రూపాన్ని మార్చుకొని అదృశ్య దోషులలో ఈ ఊరి పెద్ద తమ్ముడికి మంత్రగత్తె అనుకున్న మాటలన్నింటినీ వినిపించింది. అది ఎంత విన్నా ఈ ఊరి పెద్ద తమ్ముడు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఈ మంత్రాలవ్వతో ఇలా అంటూ ఉన్నాడు. అవ్వా, నిజంగానా? ఆమెను నువ్వు బలి ఇవ్వడానికి నన్ను కోరిందా? అయ్యో బాబోయ్, తుడిలో ప్రాణాపాయం పోయింది. లేకపోతే ఆ పన్నికాదయ్యానికి నన్ను బలి ఇచ్చేసేది. అయినా అవ్వ, మీరే ఆలోచించండి. ఆస్తి మొత్తం మా అన్న అనుభవిస్తున్నాడు. ఊరి మీద పెత్తనం కూడా మా అన్నే చేస్తూ ఉన్నాడు. నేను ఎందుకవ్వా అని ఊరి పెద్ద తమ్ముడు ఈ మంత్రాలవ్వతో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఈ మంత్రాలవ్వ ఊరి పెద్ద తమ్ముడితో ఇలా అంటూ ఉంది. ఆపురా ఆపు. నీ అన్న గురించి నీకేమి తెలుసు? నీ ఆస్తిలో సగం ఎప్పుడూ నీ పేన రాశాడు. అంతేకాదు, వచ్చే సంవత్సరం నుంచి ఊరి పెత్తనం కూడా నీకే అప్పచెప్పుద్దామని తన భార్యతో చెప్పుతూ ఉండగా నా అదృశ్యవాణిలో చూపిస్తాను చూడు అని చెప్పి ఈ యొక్క మంత్రాలవ్వ అదృశ్యవాణిలో తన అన్న భార్యలు మాట్లాడుకుంటూదంతా ఈ ఊరి పెద్ద తమ్ముడికి వినిపించాడు. ఆ మాటలు విన్న ఈ ఊరి పెద్ద తమ్ముడు చాలా బాధపడుతూ మంత్రాలవ్వతో ఇలా అంటూ ఉన్నాడు. అయ్యో, ఎంత పని చేశాను. ఎంతో మంచివాడమైన మా అన్న పైన ఎంతో కక్షాదింపులు చేశాను. ఎన్నోసార్లు చంపుదామని కూడా చూశాను.
ఎంత పెద్ద అపాయం తప్పింది. అవ్వా, మంత్రాలవ్వ, దయచేసి నన్ను విడిచిపెట్టవద్దు. నన్ను మీ చేతులతో చంపేయండి. ఖచ్చితంగా మీ చేతిలో తెస్తే నాకు స్వర్గప్రాప్తి లభిస్తుంది. మంత్రాలవ్వ, దయచేసి నన్ను చంపేయండి. ఊళ్ళో జరుగుతున్న అనర్థానికి మొత్తానికి నేనే కారణం. ఎలాగైనా సరే నన్ను చంపేయండి మంత్రాలవ్వ అని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉన్నాడు ఈ ఊరి పెద్ద తమ్ముడు. అది ఎంతా విన్న ఈ మంత్రాలవ్వ ఊరి పెద్ద తమ్ముడితో ఇలా అంటూ ఉంది. నాయనా, పశ్చాత్తాపానికి మించిన శిక్ష ఏమీ లేదు. కానీ ఇప్పుడు నువ్వు పశ్చాత్తాపడి లాభమేమీ లేదు. జరగవలసిన అనర్థమంతా జరిగింది. ఊళ్ళో ఆ భయంకరమైన మంత్రగత్తె ఊరిని మొత్తాన్ని అష్టదిగ్బంధనం చేసి పిశాచాలను ఊళ్ళోకి ప్రవేశపెట్టింది. తద్వారా ఎంతో మంది ప్రజలు ఆ పిశాచాల నోటిలో పడి మరణపాలయ్యారు. ఎలా అయినా సరే ఆ మంత్రగత్తెను ఎదుర్కొని ఆ పిశాచాలను ఊరి నుంచి తరిమి కట్టి సర్వనాశనం చెయ్యాలి. వెళ్దాం. నువ్వు నేను చెప్పిన విధానంగా చెయ్యి. నేను మీ అన్న రూపంలోనికి మారిన తర్వాత నువ్వు నన్ను చంపినట్లు నన్ను నీ భుజంపై వేసుకొని నేరుగా ఆ మంత్రగత్తె వద్దకు తీసుకుని వెళ్ళు. ఆ మంత్రగత్తె తన మంత్రదండంతో నాపై ఒక్కసారిగా పెట్టేసరికి నేను తిరిగి మరలా నా రూపాన్ని పొంది నా మంత్రదండాన్ని ఆ మంత్రగత్తె యొక్క శిరస్సుపై ఉంచాలి. వెంటనే ఆమె అక్కడికక్కడే బూడిదలా మారిపోతుంది. తరువాత ఇప్పుడు మీ అన్న సముద్ర భూభాగంలోంచి తీసుకుని వస్తూ ఉన్న ఆ వజ్రాయుధాన్ని ఊరిని మధ్యలో పెట్టి భూతకాలే ప్రవేశిని, భూతకాలే ప్రవేశిని, భూతకాలే ప్రవేశిని అని 3 సార్లు ఈ మంత్రాన్ని జపించాలి. ఈ ఊరు నలుమూల దాకా ఉన్న ఆ పిశాచాలన్నీ నేరుగా ఊరు నడిమధ్యలోకి చేరుకుంటాయి. మరుక్షణమే నా మంత్రదండంతో ఆ పిశాచాలన్నిటినీ అక్కడికక్కడే మట్టి కరిపిస్తాడు. త్వరగా నేను చెప్పిన విధంగా అంతా చెయ్యి మిత్రమా అని ఈ యొక్క మంత్రాలవ్వ ఊరి పెద్ద తమ్ముడితో చెప్పింది. ఆ మాటలన్నీ విన్న ఈ ఊరి పెద్ద తమ్ముడు సరేని చెప్పాడు. వెంటనే ఈ మంత్రాలవ్వ ఊరి పెద్ద రూపం స్వీకరించి ఈ ఊరి పెద్ద తమ్ముడు ఆ రూపాన్ని తన భుజంపై వేసుకుని నేరుగా ఊరి పెద్ద ఇంటి ముందు ఉన్న ఆ మంత్రగత్తె ముందుకు ప్రత్యక్షమయ్యాడు. ఈ మంత్రగత్తెతో ఊరి పెద్ద తమ్ముడు ఇలా అంటూ ఉన్నాడు. మంత్రగత్త, విజయోత్సవం, విజయోత్సవం. నువ్వు చెప్పిన విధంగానే నువ్వు ఇచ్చిన ఈ మంత్రదండాన్ని మా అన్న శిరస్సుపై ఒక్కసారిగా విసిరాను. వెంటనే ఎక్కడికక్కడే స్పృహ తప్పి చనిపోయాడు. ఇదిగో మీ ముందుకు ప్రత్యక్షం చేస్తాను. ఇక వీడి శరీరాన్ని మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. ఇక వీడు ఉన్న ఆస్తి మొత్తాన్ని నేను అనుభవిస్తాను అని గట్టిగా నవ్వుతూ ఉన్నాడు ఈ ఊరి పెద్ద తమ్ముడు. అది ఎంతా గమనిస్తూ ఈ యొక్క మంత్రగత్తె ఇలా అంటూ ఉంది. బన్ని కాపిశాచానికి బలి కాబోతున్న నీ దేహం కూడా ఇప్పుడు నా వశం కాబోతుందిరా అల్పమానవ. ఓం క్రీం ఫట్ చట్ పాగహరం మంత్రాలు చదువుగా ఈ ఊరి పెద్ద తమ్ముడు ఒక్కసారిగా గాల్లోకి తేల్చిపోయాడు. ఈ ఊరి పెద్ద తమ్ముడు గట్టిగా అరుస్తూ కాపాడండి, కాపాడండి అంటూ గట్టిగా అరుస్తూ ఉన్నాడు. అది ఎంతా వింటున్న ఈ యొక్క మంత్రగత్తె ఇలా అంటూ ఉంది. ఒరే, నీ వంటి దుష్ట మానవుడు ఈ భూలోకంలోనే ఉండడురా. సొంత అన్నని ఆస్తి కోసం చంపాలనుకున్నావు. ఊరి పెత్తనం కోసం అన్న కుటుంబం నాశనం కోరుకున్నావు. అటువంటిది నువ్వు నీకు శక్తులు వచ్చిన తర్వాత నన్ను చంపకుండా ఉంటావని నమ్మకం ఏముంది? అందుకనే నిన్ను ఆ భార్యనక దయ్యానికే బలి ఇచ్చేస్తా. నీ రక్త మాంసాలు అన్ని పరిణికకే సొంతం. ఇప్పుడే వీడి రక్తాన్ని బయటకు తీసి ప్రచండ హోమం జరిపించి పిశాచాలన్నిటినీ భూమిలోనికి ప్రవేశపెట్టి నాకు కావలసిన ఆ మహిమ గల హారాన్ని నా వశం చేసుకుంటాను. గట్టిగా అరిచి ఊరి పెద్ద శిరస్సు భాగంపై తన మంత్రదండాన్ని పెట్టగా ఒక్కసారిగా ఆ ఊరి పెద్ద మంత్రాలవ్వగా మారింది. ఆ మంత్రాలవ్వ తన చేతిలో ఉన్న మంత్రదండాన్ని ఎదురుగా ఉన్న ఆ మంత్రగత్తె శిరస్సుపై పెట్టగా ఆమె అక్కడికక్కడే క్షీణించిపోతూ గట్టిగా రోదన పడుతూ ఇలా అంటూ ఉంది. ఆ మోసం, మోసం! విజయ్ మంత్రాలవ్వ, నిన్ను ఏనాటికైనా నిన్ను ఓడించి నీ మంత్రశక్తిని నావశం చేసుకొని నిన్ను సర్వనాశనం చేసేస్తా. ఇప్పుడు నేను ఓడిపోవచ్చు, కానీ ఏదో ఒక రూపంలో వచ్చి నీ పతనాన్ని చూస్తా, నీ సర్వనాశనం చూస్తా. నిన్ను విడిచిపెట్టు మంత్రాలవ్వ, లేకపోతే ఇంతకింతకి నువ్వు అనుభవిస్తావు అని గట్టిగా అరుస్తూ ఆ మంత్రగత్తె ఒక్కసారిగా అక్కడికక్కడే బూడిదలా మారిపోయింది. ఈ మంత్రాలవ్వ తన మంత్రశక్తితో గాల్లోనికి ఎగిరిన
ఈ ఊరి పెద్ద తమ్ముడిని ఒక్కసారిగా నేలపైకి దించింది. అది ఎంత చూసిన ఈ ఊరి పెద్ద తమ్ముడు మంత్రాలవ్వతో ఇలా అంటూ ఉన్నాడు. జై హో మంత్రాలవ్వ, జై హో. అవ్వ, నీ శక్తి అమోఘం. ఎంతో భయంకరమైన ఈ మంత్రగత్తిని ఒక్క దెబ్బకే నేల కరిపించావు. ఇక మా అన్న తీసుకొస్తూ ఉన్న ఆ వజ్రాయుధాన్ని ఊరిన మధ్యలో పెట్టగా ఈ పిశాచాలన్నీ నాశనం అవుతాయి. మంత్రాలవ్వ, నీవు ఉన్నంత వరకు మా ఊరికి ఎటువంటి భయము లేదు. ఎటువంటి పిశాచాలు వచ్చినా సరే మంత్రాలవ్వ ముందు దురాస్తునికులైపోతాయి. మంత్రాలవ్వను జయించే మంత్రం గాని, రూపం గాని, ఆకారం గాని ఏమీ లేదు అని చాలా ఆనందపడుతూ మంత్రాలతో చెబుతూ ఉన్నాడు ఈ ఊరి పెద్ద తమ్ముడు. ఇంతలో ఈ ఊరి పెద్ద నేరుగా పొట్టు దెయ్యంతో పాటు ఊరి మధ్యలోనికి ప్రవేశించి ఆ వజ్రాన్ని ఒక్కసారిగా ఊరి మధ్యలోనికి ప్రవేశపెట్టారు. వెంటనే ఈ మంత్రాలవ్వతో పాటు ఊరి పెద్ద తమ్ముడు కూడా అక్కడికి ప్రత్యక్షమయ్యారు. ఈ మంత్రాలవ్వ ఊరి పెద్దతో ఇలా అంటూ ఉంది. మెచ్చుతిని నీ ప్రాణాల సైతం లెక్క చేయకుండా జల అంతర్భాగంలోనికి ప్రవేశించి భయంకరమైన పిశాచాలతో పోరాడి ఈ వజ్రాన్ని సాధించినందుకు నేను నీకు మెచ్చుతిని. ఖచ్చితంగా నీకు ఆ భగవంతుడు ఎప్పుడూ మేలే చేస్తాడు. ఇదిగో నువ్వు తీసుకొచ్చిన ఈ వజ్రాయుధంతోనే ఈ ఊళ్ళోనికి ప్రవేశించిన ఆ పిశాచాలన్నీ ఒక్కొక్కటిగా ఇక్కడికి ప్రత్యక్షమవుతాయి. నా చేతిలో మరణ పాలవుతాయి. ఓం క్రీం భూత ప్రత్యక్షమి, ఓం క్రీం భూత ప్రత్యక్షమి, ఓం క్రీం భూత ప్రత్యక్షమి అని మంత్రాలు చదవగా ఈ ఊరి మధ్యలోకి ప్రవేశపెట్టిన ఆ పిశాచాలు రెండు నేరుగా అక్కడికి ప్రత్యక్షమయ్యాయి. ఆ పిశాచాలు రెండు గట్టిగా గాలి చేస్తూ మంత్రాలతో ఇలా అంటూ ఉన్నాయి. మంత్రాలవ, ఇంకా నువ్వు నాశనం అవ్వలేదా? భయంకరమైన ఆ పర్ణిక మంత్రగత్తిని సర్వనాశనం చేసి ఇప్పుడు మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చావా? అది చల్లదు. ఇప్పుడే నిన్ను ఇక్కడ మేము ఇద్దరం కలిసి నిన్ను సర్వనాశనం చేస్తాం. మహాభయంకర ప్రచండము ప్రత్యక్ష మంత్రాలు చదువుతూ ఉండగా ఈ యొక్క మంత్రాలవ్వ ఊరి పెద్ద తీసుకుని వచ్చిన ఆ మహిమగల వజ్రాన్ని తన వైపుకి ఒక్కసారిగా విసిరింది. ఆ కాంతికి ఈ దెయ్యం రెండు అక్కడికక్కడే బూడిదలా మారిపోయి చనిపోయాయి. అది ఎంత చూసినా ఈ ఊరి పెద్దతో పాటు పొట్టు దెయ్యాలు కూడా గట్టిగా అరుస్తూ ఇలా ఉంటూ ఉన్నాయి. జై హో మంత్రాలవ్వ, జై హో, జై హో మంత్రాలవ్వ, జై హో. నీ శక్తి అమోఘం, నీ యొక్క మంత్ర మహిమ అమోఘం. ఎంతటి శక్తివంతమైన పిశాచాలైనా నీ యొక్క ఎదుటి ముందు నుంచుంటే సర్వనాశనం కావాల్సిందే. మంత్రాలయ ఉండగా ఈ నలుమూల గ్రామాలకన్నిటికీ ఎటువంటి ఆపద రాదు. జై హో మంత్రాలవ్వ, జై హో అని వాళ్ళందరూ మంత్రాలవ్వని అభినందిస్తూ ఉన్నారు. అది అంతా విన్న ఈ మంత్రాలవ్వ ఈ యొక్క ఊరి పెద్దతో ఇలా అంటూ ఉంది. నాయనా, ఇది ఎంత మీ అన్న వల్ల చేసినది. మీ అన్న తన ప్రాణాలకు తెగించి జలంతర్భాగంలోనికి ప్రవేశించి ఈ మహిమగల వజ్రాన్ని తీసుకుని రావడం వల్లే ఈ పిశాచాల్ని ఇంత తేలిగ్గా మనం నాశనం చేయగలం. కానీ మరొక విషయం, మీ ఇంటి అడుభాగంలో ఉన్న ఆ మహిమగల హారాన్ని నాకు వశం చెయ్యండి. లేదంటే ఎన్నో పిశాచాలు ఆ మహిమగల హారం కోసం ఈ ఊరిపైకి దండయాత్ర చేస్తూనే ఉంటాయి. తద్వారా ఊరికి ఎంతో అపకీర్తితో పాటు ఊరి ప్రజలు కూడా మరణిస్తూ ఉంటారు. వెళ్ళండి, వెళ్ళి ఆ హారాన్ని తీసుకురండి. ఈ మంత్రాలను వారితో చెప్పగా ఊరి కొత్త పేరుగా తన ఇంటి వద్దకు వెళ్లి ఆ హారాన్ని తీసుకుని నేరుగా ఈ మంత్రాలకి ఇచ్చాడు. మంత్రాలవ్వ ఈ ఊరి పెద్దతో ఇలా అంటూ ఉంది. ఇక నుంచి ఈ హారం నా సంరక్షణలో ఉంటుంది. ఈ వజ్రాన్ని ఈ ఊరి నడిమధ్యలోనే కొయ్యి తీసి పాతి పెట్టి ఉంచండి. ఇక ఎన్నటికీ ఎప్పటికీ ఈ ఊళ్ళోనికి భూత ప్రేత పిశాచాలు ప్రవేశించకుండా ఈ వజ్రం యొక్క కాంతి రక్షణగా మీ ఊరుకు ఉంటుంది. ఇక అందరూ హాయిగా జీవించండి అని చెప్పి మంత్రాలవ్వ అక్కడి నుంచి అదృశ్యమైపోయింది. ఆ రోజు నుంచి ఊర్లో పెద్దందరూ హాయిగా జీవనం సాగిస్తూ ఉన్నారు. ఊరు పెద్ద కూడా తన తమ్ముడికి కొన్ని బాధ్యతలను అప్పగించి ఎంతో హాయిగా జీవనం సాగిస్తూ ఉన్నారు.